చాలా చాలా న్యాయం అనేది జరుగుతుంది. మీరు చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలరు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చక్కగా వినండి. ఏవైనా డౌట్స్ ఉన్నా మొహమాట పడకుండా సార్‌కి అడగండి. సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సార్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని, సార్ యొక్క ఎక్స్‌పర్‌టైజ్‌ని, స్కిల్‌ని మీరు వాడుకోండి. ఓకేనా? ఉపయోగించుకొని ఆహ్, దాని మట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఏ డౌట్ ఉన్నా సార్‌కి అడగండమ్మా. సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సార్ క్లాస్ తీసుకోవచ్చు సార్ మీరు. షేరింగ్ ఆప్షన్ ఏముందన్నా? అందరికీ స్వాగతం. ఇందులో మనకి ప్రధానంగా ఎల్టీఎక్స్ వారు నిర్వహించబోతున్నటువంటి ప్రాథమిక అవగాహన సదస్సు తెలుగుకు సంబంధించి. సివిల్ సర్వీసెస్లో తెలుగు ఆప్షనల్గా ఎందుకు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల లాభాలు ఎలా ఉన్నాయి, లేకపోతే వేరే ఆప్షన్స్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే తెలుగు ఆప్షన్ గురించి మాత్రమే ఇందులో చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇందులో మీరు ఈ మాటలు విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు. నా పేరు సీతాపతిరావు అంటారు. నేను డాక్టరేట్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. అట్లాగే ఎంఫిల్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అట్లాగే విభిన్న రకాల విషయాల్లో నేను టాపర్గా ఉండి సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి నా ట్రైనింగ్లో ఒక ఆమె ఇప్పుడు జార్ఖండ్ క్యాడర్లో ఐపీఎస్గా తెలుగు ఆప్షనల్ తీసుకొని వర్క్ చేస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు, పెద్ద లిస్టే ఉంది. వాళ్ళ గురించి ఎక్కువ నేను చెప్పడానికంటే ముందు సివిల్ సర్వీసెస్ ప్రధానంగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూడాలి, అందులో ఆప్షనల్గా తెలుగు పాఠ్యాంశాలని ఎట్లాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, దానికి ప్రైమరీ నాలెడ్జ్ ఎలా ఉండాలి లేదా అవగాహన ఎలా ఉండాలి అనే విషయం మీద మనం కొంత డిస్కషన్ చేసుకున్నాక దాని మీద ఒక సోర్స్ మీకు కొంత ఎలా ఉంటుందనేది ప్రాథమిక అవగాహన కలిగించిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా భాషకు సంబంధించి ఐచ్ఛికంగా తీసుకోవడంలో అందులో తెలుగు భాష తీసుకోవడంలో ప్రయోజనం ఏమిటో చూసిన తర్వాత మనం దాని సిలబస్లోకి వెళ్దాం. కావ్య కళా రసజ్ఞత వికాసము పొందిన ఏని మానవుండు అవ్యయమైన హ్లాదము యథసాక్షిగా పొందుట మాత్రగాదు సర్వ వ్యసనాత్మ పాశము అపాయం దైవము తోడి భవ్య బాంధవ్యమసంగి తాన యొక్క దైవమగున్ తనతోటి వారికి. కావ్య కళారసజ్ఞత ఉండాలి. అది కనుక పొందినట్లయితే ఏమవుతుంది అంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతాము. దానివల్ల దొరలవాట్లు పోతాయి, ప్రమాదాల నుంచి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అంటే ప్రమాదాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది, బంధాల నుంచి తొలగిపోయేటువంటి ఆటోమేటిక్గా తొలగిపోయే సంస్కారం వస్తుంది. ఇవన్నీ కూడా కావ్య కళా రసజ్ఞత వల్ల వస్తుంది. కావ్య కళ రసజ్ఞత అంటే ఏమిటి అంటే కావ్య పఠనం చేయడం కానీ, కావ్యాన్ని చెప్పడం కానీ, కావ్యాన్ని వినడం కానీ, కావ్య రచన చేయటం కానీ, ఇవేవి చేసినా సరే అది నీకు మానసిక ఆనందంతో పాటు నువ్వు ఎవరైతే చేస్తారో వింటారో వాళ్ళు తమంతట తాముగా దైవత్వాన్ని పొందుతూ తమతో ఉన్న వాళ్ళందరినీ కూడా దైవత్వానికి వెళ్ళే దిశగా ప్రయాణం చేస్తారు. అంటే అల్టిమేట్గా మానవ జీవిత లక్ష్యాన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళగలిగేటువంటిది సాహిత్యం. అసలు సాహిత్యం అనే పదానికి సహితస్య భావ సాహిత్యం అని అర్థం. అంటే హితాన్ని చెప్పేది, హితాన్ని ఆచరింపజేసేది. అందులో ఆనందం పొందడం ఉంటుంది. అన్ని వ్యసనాల నుంచి అంటే పశుత్వం నుంచి ఒక రకంగా బయటికి రాగలిగే స్వభావాన్ని ఇస్తుంది. దైవంతోటి బాంధవ్యాన్ని పెంచుతుంది. ధర్మం అనేది ప్రధానంగా నడిచే ప్రవర్తనని తయారు చేస్తుంది. చివరికి తానే ఒక దైవంగా భావించేలాగా తయారు చేసుకుంటుంది. మంచిని నేర్పుకునే ఒక ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది. సాహిత్య పరిణామాన్ని జీవ దృక్పథంతో బేరీ చేసుకోవడానికి సహకరిస్తుంది. సులువు నుంచి అధ్యయన దిశగా ప్రయాణం చేసేటువంటి ఒక వికాస దశను నిర్ణయింపజేస్తుంది. భావానుగుణంగా సాధన చేసేటువంటి ఒక సాధన సంపత్తిని ఇస్తుంది. వ్యూహాలు ప్రతివ్యూహాలని ఎలా మనం అధిగమించాలో నేర్చేటువంటి భావనలు సాహిత్యంలో ఉన్న అంటే అన్నీ చేస్తాయంటే కొన్ని భావనలు కొన్ని విధాలుగా ఆచరింప చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే పాజిటివ్ లేదా వ్యతిరేక దృక్పథాలు ఎలా వస్తాయి, వాటి నుంచి ఎలా మనం వెళ్ళాలి, అలాగే ఎంజాయ్ చేస్తూ మార్కుల్ని సాధన చేయటం ఎలా, అల్టిమేట్గా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన పాయింట్. అల్టిమేట్గా ఏమిటది, ఎంజాయ్ చేస్తూ మార్కుల్ని సాధన చేయటం అంది. దీనికి తెలివితేటలు అందరికీ ఉంటాయి.
అందరికీ ఇంచుమించు డిగ్రీలు అయి ఉంటాయి. కానీ ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు, ఎంతమంది సర్వీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఎంతమంది కమిట్మెంట్తో ఉంటారు, ఎంతమంది కంటిన్యూటీ ఉంటుంది, ఈ విషయాల మీద సాహిత్యం ఒక నిక్కచ్చైనటువంటి భావనతో ప్రవర్తింపచేస్తుంది. దీంట్లో కనుక ఒక టేస్ట్ చూస్తే ఈ టేస్ట్ నుంచి బయటికి వెళ్ళటానికి మానసికంగా మనం సిద్ధంగా ఉండం. ఒక్క మాట చెప్పాలంటే అమ్మ దగ్గర ఉండే ప్రేమ ఈ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో, తెలుగు మాతృభాష కల వాళ్ళందరికీ కూడా ఆ అమ్మ దగ్గర ఉండే కమ్మదనం, అమ్మ దగ్గర ఉండే ఆప్యాయత, అమ్మ దగ్గర ఉండే చనువు, ఈ అన్ని అంశాలు మనకి తెలుగు సాహిత్యం ఇస్తుంది అనడంలో ఇది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీని మీద ఏమాత్రం ఇష్టం ఉన్నా అక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకునే అవకాశం ఉంది. అయితే విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? మొట్టమొదట మన సబ్జెక్టు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఉదాహరణల నుంచి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ, ప్రతిభతో సరిపోల్చుకునేటువంటి ప్రయత్నం ఉండాలి. ఎన్ని మార్కులు మనకు కావాలో నిర్ణయించుకోవాలి. మనం తీసుకునేటువంటి, అందుకనే చూడండి, మనకు ప్రిలిమ్స్ కనుక రాసేటప్పుడే మెయిన్స్లో ఏ ఆప్షన్ తీసుకుంటావు, ఏ లాంగ్వేజ్ తీసుకుంటావు, ఏ ఆప్షన్లో నువ్వు రాస్తావు, ఇవన్నీ కూడా చాలా స్పష్టత ఉంటుంది. అది కూడా ఓపికతో రాయాలి. ఎంత సుమారుగా ఏదైనా సరే 6 నెలల లోపు అయిపోతుంది. కానీ దీని ప్రిపరేషన్, దీని ప్లానింగ్ అన్నీ చూసుకుంటే 1 ఇయర్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి టైం. అంటే 1 ఇయర్ పాటు దాని మీద ఒక సత్యనిష్ట ఎలా అయితే ఉంటుందో, మన నిజాన్ని మాట్లాడాలి ఎంత నమ్మకంగా ఉంటామో అంత పర్ఫెక్ట్గా చేసేటువంటి ఒక దృక్కోణం ఇందులో కనిపిస్తుంది. అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసే మార్కుల కోసం వ్యక్తిగత సామర్థ్యం ఏంటి, మన పర్సనాలిటీ, మన మెంటల్ మెచ్యూరిటీ ఎంత, మన రీసెర్చ్ మెంటాలిటీ ఎలాగా, రాసే టెక్నిక్స్ ఎలాగా, ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల విద్యార్థి ఎలా మొదలుపెట్టాలంటే స్లోగా మొదలుపెట్టి అలా కొంచెం మెట్లు ఎక్కుతూ తర్వాత స్పీడ్ని అందుకోవాలి. అలాంటి ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటాం. నాకున్న ఎక్స్పీరియన్స్ కేజీ నుంచి పీజీ వరకు ఉంది కాబట్టి ఆ స్ట్రాటజీ నేను మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రతి అంశాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా పట్టుకుంటారు. ఒక చిలుక, 2 చిలుకలు అన్నమాట, ఒక ఆడ చిలుక, ఒక మగ చిలుక ఒక పెద్ద వల వేస్తే ఆ వలలో చిక్కుకుపోయిన నూకలేసి ఆ వేటగాడు వల పన్నేశాడు. ఆ వలని చూసుకోకుండా నూకల కోసం అవి అందులోకి దిగాయి. వాళ్ళ ఉచ్చులో బిగుసుకుపోయినాయి. ఆ పక్క నుంచి ఒక మునీశ్వరుడు వెళ్తున్నాడు. ఆ మునీశ్వరుడు ఏం చేశాడంటే, పాపం 2 పక్షులు ఉన్నాయి కదా, ఆడ మగ పక్షులు అయి ఉంటాయి, వాటిని విడిపించేద్దామని ఆ బోయేవాడితో, ఒరే నాయన వాటిని చంపేయకరా, ఏదో అందంగా ఉన్న పక్షులు చాలా క్యూట్గా ఉన్నాయి, వాటిని వదిలేరా అంటే, అబ్బాబ్బే నాకు ఇది ఆహారం, నీ ఆహారాన్ని వదిలేయమంటావేంటి, నాకు వేరే ఆహారం నువ్వు ఇస్తే నేను వదిలేస్తాను. సరే అని వాళ్ళ దగ్గర ఏదో కాస్త తినే పదార్థం ఉంటే వీడు తినడం మానేసి ఆ బోయేవాడికి ఇచ్చేశాడు. ఆ బోయేవాడు దాన్ని తీసేసుకొని, ఈయన పాపం ఆ మాట అన్నాడు కాబట్టి ఆ మాట మీద నిలబడి ఆ ఆహారాన్ని తీసుకొని ఈ చిలుకలు 2 అతనికి ఇచ్చేసాడు. అతనికి ఇచ్చేస్తే ఆయన వెంటనే వదిలేయచ్చు. మళ్ళీ వదిలేస్తే మరొక బోయేవాడు వస్తాడు, మళ్ళీ ఇలాగే దీన్ని ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి ఆ 2 చిలుకలకి కొన్ని మాటలు నేర్పాడు. ఏమని? ఓయ్ చిలుకల్లారా, మీరు జాగ్రత్తగా ఉండండి, బోయేవాడు వస్తున్నాడు, నూకలు వేస్తాడు, పైన ఒక వల పన్నుతాడు, మీరు ఆ నూకలకి ఆశపడి వెళ్ళొద్దు అని అరుస్తాయి. ఆ పదాలు నేర్పుతాడనమాట ఆ ముని. నేర్పేసి ఆ చిలుకలను వదిలేసి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా వారం రోజులు ఇవి బాగా సాధన చేసి ఎవరు వచ్చినా ఇలా అంటున్నాయి. అప్పుడు ఈ బోయేవాడే మళ్ళీ వస్తే ఈ చిలుకలు 2 చెట్టు మీద నుంచి ఉండి, ఓ చిలుకల్లారా రాకండి, ఇక్కడ బోయేవాడు వస్తున్నాడు, నూకలు వేస్తాడు, వాటికి ఆశపడకండి. అంటే మానవ భాషలో ఎప్పుడైతే అన్నాయో ఆ భాష అర్థమైనటువంటి బోయేవాడు, అయ్యో ఇవి తెలివి మీరిపోయినాయి, ఇవి మన నూకలకి లొంగవు అని అవి వెళ్ళిపోయాడు అతను. అలా చాలాసార్లు రావటం, ఈ చిలుకలేమో ఆ మాటలు అంటుండడం, వాడు వెళ్ళిపోతుండడం జరుగుతుంది. ఆ తర్వాత అనుకున్నాడు, ఇట్లా కాదు, ఏమైతే తగ్గింది, ఏ చిలుక వస్తే చిలుక వస్తుందో, లేకపోతే పోతుందని చెప్పేసి వాడు నూకలు వేశాడు, పైన వల వేశాడు. ఇంకంతే, అన్ని చిలుకలు వచ్చి, అంటే అంతకుముందు చెప్పి బోయేవాడు వస్తున్నాడు, నూకలు వేస్తాడు, తన పైన వల వేస్తాడు, దిగొద్దు, ఆ నూకలకి ఆశపడద్దు అని చెప్తూనే ఉన్నాయి. నూకలు వేశాడు, వల వేశాడు, అన్ని పక్షులు వచ్చి అందులో జరిపోయింది, అన్ని ఉచ్చులో దిగిపోయింది. ఇందులో ఏం నేర్చుకున్నాయి చిలుకలు? ఎవరైనా మాట్లాడవచ్చు, కొంచెం క్లాస్ ఇంటరాక్షన్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరు ఏదో పెద్ద బిగుసుకుపోయి అట్లా ఉండొద్దు, ఫ్రీగా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి, నో ప్రాబ్లం. ఏ కాన్సెప్ట్ ఇందులో ఉంది? అవి ఏమన్నాయి? ఎందుకు అలా రెస్పాండ్ అవ్వలే, అలా వెళ్ళిపోయినాయి ఎందుకు? అవి వాటికి ఏం తెలియలేదు.
ఎవరైనా మాట్లాడచ్చు. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇవ్వండి బాబు. సార్ చెప్పడం కాదు, చేసి చూపియాలని. ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడచ్చు. మంగా గారు. సార్ ఆచరణ అనేది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అది కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేని నుంచైనా బయటపడగలం సార్. లేకపోతే ఫస్ట్ రోజు ఎలాగ ఉన్నామో అలా ఉండకుండా మళ్ళీ 2 రోజుకి 3 రోజుకి మళ్ళీ మనం ఆశతో త్వరగా ఏదో కావాలి అనుకున్నప్పుడు అది మనం అచీవ్ కాలేం సార్. ఓకే ఓకే. ఇందులో మనకి ప్రధానమైన విషయం ఏమిటి అంటే అవి పదాలు తెలుసుకున్నాయి తప్ప ఆ పదాలలో ఉన్న అర్థాలు కానీ కాన్సెప్ట్ కానీ అర్థం చేసుకోలేకపోయినాయి. ఇది గుడ్డిగా బట్టి పెట్టేటువంటి వ్యవహారం. అలా గుడ్డిగా బట్టి పెట్టే వ్యవహారం సాహిత్య చరిత్రకి అవసరం లేదు. ఇందులో ప్రధానమైన అంశం అది. సరే, ఇంకా ఏమున్నాయి అంటే మనకి ఈ కోణాల్లోంచి సమయపాలన, ప్రవర్తన, మాట తీరు, బాడీ లాంగ్వేజ్, విషయ విశ్లేషణ, పరీక్ష పత్రాల శోధన, సాధన, విభిన్నత, తార్కికత, శాస్త్రీయత, శారీరక మానసిక దృఢత్వం, ధార్మికత, చిత్తప్రజ్ఞ, ఇవన్నీ విషయాల్ని ముందు మనం అంటే ఒక సివిల్ సర్వెంట్ ఎలా ఉండాలో ఆ ఫీలింగ్స్ ముందు మనసులోకి రావాలి. ఆ తర్వాత మనం సివిల్ సర్వెంట్గా భావించేటువంటి నేపథ్యంలో వెళ్ళాలి. మనకి అసలు ఏ పేపర్లో ఏమున్నాయి, ఆ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇవి మీకు అంతమంది తెలిసిన ఈ ఆప్షన్ 250 మార్కుల వరకు ఆప్షన్ 1 ఉంటుంది. ఆప్షన్ 250 మార్కులకి ఎన్ని వచ్చినాయి, ఎంతవరకు టాప్ అండ్ ఎప్పుడు వచ్చినాయి అంటే 64% మాత్రమే వచ్చినాయి. అదే ఆప్షన్ 2లో ఇది కూడా ఇంచుమించు 64 అంటే 65 అనుకోండి సుమారుగా. అలానే వచ్చినాయి తప్ప పర్సెంటేజ్ చూసుకుంటే అంతకంటే ఎక్కువ రాలేదు. ఎందుకు రాలేదు? దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే సరిగ్గా మెటీరియల్ దొరకలేకపోవడము, సరిగ్గా రాయలేకపోవడము, చెప్పేవాళ్ళు సరిగ్గా గైడెన్స్ లేకపోవడము, అనేక రకాల కారణాల వల్ల ఈ రోజు కూడా మనం కంపేర్ టు తమిళనాడుని కంపేర్ చేసుకుంటే దాంతో మనకి కంపారిజన్లో చాలా వెనక్కి మనం ఉన్నాము. ఆ లాంగ్వేజ్తో పాటు తమిళంతో పాటు మనం లెక్క వేసుకుంటే తమిళం వాళ్ళ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది, మనది చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏమిటి అంటే ప్రధానంగా ప్రతి వాళ్ళు గైడ్ తాను ముందుకు వచ్చేయటం. అది పెద్ద డిసడ్వాంటేజ్గా మారిపోయింది. సరే, దాని అడ్వాంటేజ్గా మార్చుకునేటువంటి దిశలో మీరు ఉన్నట్లయితే ఈ క్లాస్కి రావచ్చు. సరే, సిలబస్లోకి వెళ్దాం మనం. మొట్టమొదటి సిలబస్లో మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే మొట్టమొదటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏది ఇవ్వాలి ముందు అనేది కూడా ఇవ్వచ్చు. కొంతమంది ముందు వెనకైనా ఇవ్వచ్చు. కానీ మనం చదువుకునేటప్పుడు క్లాస్ ఎలాగైనా వినా చదువుకునేటప్పుడు ఏ ప్రయారిటీ ముందు ఇవ్వాలి అనే దాన్ని ముందు వ్యాఖ్యానాలు. ఇప్పుడు చాలా మంది వ్యాఖ్యానాలు అంటే పారిపోతున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే సాహిత్య చరిత్ర పరిణామాలు. వ్యాఖ్యానాల్లో మనకి 6 ప్రాచీన సాహిత్యం ఉంటుంది, 9 ఏమో ఆధునిక సాహిత్యం. మొత్తం 15 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సాహిత్య చరిత్ర పరిణామం అన్వయాలు ఉంటాయి. అంటే మొత్తం సాహిత్య చరిత్రకు సంబంధించిన విషయాలు, దానికి అప్లికేషన్స్. తర్వాతది లిటరేచర్ ఉంటుంది. లిటరేచర్ అంతా ఇందులో లింగ్విస్టిక్స్ ఉంటుంది, భాషాశాస్త్రం అంతా ఉంటుంది. అందులో ఆధునిక భాషా సాహిత్యంలో అవగాహన సంబంధించిన విషయాలు, అన్వయాలు, పోలికలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత క్లాసికల్ సాహిత్యం. ఇందులో సాహిత్య చరిత్రలో ఇంకో భాగంగా మనం చూసినట్లయితే అది క్లాసికల్ సాహిత్యం ఉంటుంది. వాటి విశ్లేషణలు ప్రధానంగా మనం చదువుకోవలసిన ప్రధానమైనటువంటి పాయింట్స్గా మనం చెప్పొచ్చు. అయితే పేపర్స్ ఎన్ని ఉంటాయి ఇందులో? ప్రధానంగా 2 పేపర్లే ఉంటే ఒక్కొక్క పేపర్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 రకాలుగా ఉంటాయి. పేపర్ 1కి సంబంధించి పార్ట్ ఏలో తెలుగు భాష చరిత్ర, ఇందులో 8 అంశాలు ఉంటాయి. పేపర్ 2 పేపర్ 1లోనే మళ్ళీ పార్ట్ బి తెలుగు సాహిత్య చరిత్ర ఉంటుంది. అందులో 10 అంశాల వరకు ఉంటాయి. 10 నుంచి 13 వరకు ఇది ఎక్స్టెన్షన్లో 13 వరకు వెళ్తాయి. పేపర్ 2కి సంబంధించి పార్ట్ ఏ సంప్రదాయ సాహిత్య పాఠ్యాంశాలు. ఇందులో సంప్రదాయ సాహిత్యం క్లాసికల్ టెక్స్టులు 6 ఉంటాయి. పేపర్ 2 పార్ట్ బిలో ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలు ఉంటాయి. ఇవి 9 ఉంటాయి. మొత్తం అంశాలు 13. 13 అంశాలు మనం టోటల్గా 500 మార్క్స్కి మ్యాక్సిమం మార్క్స్. ఈ 500 మార్క్స్కి 350 అంటే మనం 65 అంటే సుమారుగా 320, 330 వరకే ఉన్నాయి. అంటే ఓపెన్ కాంపిటీషన్ చూసినట్లయితే. కానీ 350 అచీవ్ అవ్వాలనేది టార్గెట్. అలా టార్గెట్ పెట్టుకుంటూ చెప్పే ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రాథమిక భావాల నుంచి అన్వయించి దశ వరకు అధ్యయనం చేయటం, ఫండమెంటల్ నుంచి పైకి తీసుకురావాలి. అంతేగాని పై నుంచి మొదలెట్టేసాం అనుకో మీకు అర్థం కాక అనేక రకాల ఇబ్బందులు పడిపోయి ఏదేదో అయిపోతాం. అంటే ఎలిమెంటరీ నాలెడ్జ్ నుంచి అప్లికేషన్ వరకు ఈ స్టడీ అనేది కనిపిస్తుంది.
ఇందులో వ్యాఖ్యానాలు ఎట్లా ఉంటాయి అంటే 10 ఇస్తారు. వాటిలో నో చాయిస్ అన్ని రాయాలి. ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో రాయవలసి ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇవన్నీ అందులో పార్ట్స్. సుమారుగా 22, 23 వరకు ఈ అంశాలు ఉంటాయి. సరే, పేపర్ 1 పార్ట్ ఏకి సంబంధించి తెలుగు భాష చరిత్రలో 8 అంశాలు ఉంటాయి అనుకున్నాం కదా. అందులో ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం, తెలుగు అర్ధ శబ్దాల పరిణామం, ప్రాచీన ద్రావిడం నుంచి ప్రాచీన తెలుగు వరకు ఉండే వ్యవహారం, అలాగే ఆధునిక తెలుగులో వర్ణాలు, పదాలు, వ్యాకరణ నిర్మాణాల్లో వచ్చిన మార్పులు, గ్రాంధిక వ్యవహార భాషావాదాలు, తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం, తెలుగు భాష ఆధునిక అరణ, దాంట్లో భాషా సాహిత్య ఉద్యమాల ఫలితం ఎలా ఉంటుంది, ప్రసార సాధనాలు ఎట్లా ఉంటాయి, అందులో పత్రిక లేకపోతే ఆకాశవాణి, దూరదర్శన్ వీటిలో ఉండేటువంటి ఆధునిక భాషను ఎలా వాడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ భాష ఆధునీకరణ అవసరాలుగా కనిపిస్తూ ఉంటాయి. సాంకేతిక, వైజ్ఞానిక, పారిభాషిక పదాల నిర్మాణంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఇందులో ఉంటాయి. తెలుగు మాండలికాలు, వాక్యం, తెలుగు వాక్యం భేదాలు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు, నామవాచకం, క్రియ, నామనీకరణ, ప్రత్యక్ష పరోక్ష వాక్య నిర్మాణం ప్రధానంగా ఉంటుంది. అనువాదం, ఇది కొంచెం తెలుగు విద్యార్థులకి కొంచెం కష్టంగా అనిపించిన ఫుల్ మార్క్స్. మీకు ఎప్పుడైతే ఈ తెలుగు భాష చరిత్రలో మొత్తం ఒక 40 వరకే ఉంటాయి ప్రశ్నలు. 40 ప్రశ్నలు మనకి మ్యాక్సిమం ఈ విషయాలన్నిటినీ కవర్ చేస్తాయి. అందులో చాలా అంశాలు మీకు సులువుగా చెప్పేటువంటి విధానాన్ని అనుసరిస్తాం. ఇందులో ప్రధానంగా సాంస్కృతిక, సాంఘిక, సైద్ధాంతిక విషయాల అనువాదాలు జరిగే సమస్యలు ప్రధానంగా ఉంటాయి. పేపర్ 1లో పార్ట్ బికి సంబంధించి ఇది సాహిత్య చరిత్రకు సంబంధించి, అందులో ప్రాక్ నన్నయ్య యుగం, నన్నయ్యకి ముందు యుగం ఎలా ఉంది, అక్కడ ఉండే శాసనాలు ఎట్లా ఉన్నాయి, మార్గ పద్ధతి ఎలా ఉంది, దేశ పద్ధతి ఎట్లా ఉంది, ఆ కవితలు ఉండే భేదాలు ఏమిటి అనేవి ఒక యూనిట్. నన్నయ్య యుగానికి సంబంధించి భారత అనువాదం, దాని నేపథ్యం ఏమిటి, శైవ కవులు వారి రచనలు, అందులో ద్విపద, శతకం, రకడ, ఉదాహరణలు, వాటి నేపథ్యాలు ఇవన్నీ ఉంటాయి. అందులో పాలకురికి సోమన, అంటే మనం క్రానలాజికల్ ఆర్డర్లో ఫాలో అయినట్లయితే నన్నయ్య మనకి 11వ శతాబ్దంలో మొదలైతే, నన్నయ్య తర్వాత వాడు శైవ కవులు 11 నుంచి 12వ శతాబ్దం, అంటే సుమారుగా 100 ఏళ్ళు ఇక్కడ ఈ మధ్యలో ఉన్న గ్యాప్. ఆ తర్వాత మనకి 12 అయిపోయిన తర్వాత 11వ శతాబ్దంలో వచ్చినవాడు తిక్కన అయిపోయిన తర్వాత వచ్చినవాడు ఎర్రన తర్వాత వచ్చినవాడు శ్రీనాథుడు 15వ శతాబ్దం, అంటే 14, 15 తర్వాత కొంతమంది భక్త కవులు వచ్చారు. ఆ తర్వాత ప్రబంధాలు వచ్చి 16th సెంచరీ. ఆ తర్వాత వచ్చినవాడు 17, 18 శతాబ్దాల్లో వచ్చినవాడు దక్షిణాంధ్ర నాయక యుగం. అక్కడే మనకి యక్షగానాలు, వచనము, పద కవితలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి 18th, 19th సెంచరీకి వచ్చేటప్పటికి సాహిత్యోద్యమాలు, ప్రధానంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలు అనేవి మనకి కనిపిస్తాయి. అంటే ఆంగ్ల సాహిత్య ప్రభావం మనకి అప్పటికే 1600లో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అవ్వడం, తర్వాత వీళ్ళు పరిపాలనా రంగంలోకి రావటం, ఆ తర్వాత ఆంగ్ల సాహిత్య ప్రభావాన్ని ఎక్కువగా అధ్యయనం చేయటం, దాన్ని ఒక నేపథ్యంగా లేదా దాని ప్రభావంతో కానీ ఈ నవలలు, కథానికలు, నాటకాలు, అంటే నాటకాలు ఉన్నాయి కానీ దాని ప్రభావంతో వచ్చిన నాటక ప్రక్రియ కానీ నాటిక ప్రక్రియ కానీ ప్రధానంగా కనిపిస్తాయి. అప్పుడే సాహిత్య ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ఒకవైపు నుంచి సంఘ సంస్కరణ సంబంధించినటువంటి సంస్కరణ ఉద్యమాలు వస్తాయి. జాతీయ ఉద్యమం అప్పటికే మొదలై ఉంటుంది. ఆ ప్రభావాలు తెలుగు సాహిత్యం మీద ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. నవ్య సంప్రదాయవాదులు వాళ్ళు ప్రధానంగా మనకి భావ కవిత్వం, దీన్నే కాల్పనిక కవిత్వం అంటాం. అభ్యుదయ కవిత్వం తర్వాత వస్తుంది. భావ కవిత్వం అనగానే కృష్ణశాస్త్రి, అలాగే అభ్యుదయం అనగానే శ్రీశ్రీ, విప్లవ కవిత్వంలో ఆయనే కంటిన్యూ అవుతాడు. దిగంబర కవులు, స్త్రీవాదము, దళితవాదము ఇవన్నీ వాదాలుగా వస్తాయి. ఇవేమో విప్లవాలుగా, ఇక అంటే ఇవి వాదాలు. ఇక్కడ నుంచి అంటే వాదము లేదా ఉద్యమము అంటే ఏమిటి తేడా అంటే, వాదము అంటే ఒకరికి సంబంధించింది, దాన్ని కొంచెం కొంచెం ఒక్కొక్కరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఉద్యమము అంటే ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాడ్ అవటం అనేది కనిపిస్తుంది. అలా మనకి జానపద సాహిత్య విభాగాల వరకు ఇందులో ప్రధానంగా ఉంటాయి. అంటే తెలుగు సాహిత్య చరిత్రలో మనం సుమారుగా 13 అంశాలని పార్ట్ బిలో అధ్యయనం చేస్తాం. అంటే ఇందులో ఎన్ని మనం రాయగలుగుతాం అనేది అక్కడ టైం కూడా ఉంటుంది. మెయిన్ మనకి ఇచ్చినటువంటి టైంలో దాన్ని ఎన్ని రాయగలుగుతాం అనేది కూడా ఆలోచించవలసి ఉంటుంది. అయితే వాటన్నిటిని మేము కవర్ చేస్తాం. దాంట్లో ఎలా రాయాలి, దాని టెక్నిక్స్ అని చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాగే పేపర్ 2 పార్ట్ ఏలో ప్రాచీన సాహిత్యంలో టెక్స్టులు 6 ఉంటాయి. ఈ 6 టెక్స్టుల్లో అన్నీ మనకి ఇంపార్టెంటే. ఇందులోంచి మనకి ఖచ్చితంగా అడిగేది ఏమిటి అంటే 6 టెక్స్టుల్లోనే అడుగుతాడు. వ్యాఖ్యానాలు ప్రధానంగా ఉంటాయి. అందులో పేపర్ మోడల్ మనం చూసినట్లయితే 10 వ్యాఖ్యానాలు ఉంటాయి. ఇందులోంచి ఈ 6లోంచి మనం 5 రాయవలసి ఉంటుంది. ఈ 5టిని మనం ఖచ్చితంగా రాయాలి. వీటిలో చాయిస్ ఉండదు. పైగా ఏది వదిలేసినా దానికి మార్క్స్ మనకి పడవు.
ఖచ్చితంగా రాయవలసినటువంటి మార్క్స్ ఇవి. ఇందులో కాన్సన్ట్రేషన్ బాగా చేయవలసి ఉంటుంది. ఈ 10కి 10 రావడం అనేది ఎలా, దానికి ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, ఇప్పుడు ఎంతవరకు ఎలా వస్తున్నాయి మార్క్స్ అంటే ఇక్కడ చాలామంది సరిగ్గా రాయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ సబ్జెక్టుగా ఫీల్ అయిపోవడం, బర్డెన్గా ఫీల్ అయిపోవడం అట్లాంటివి ఉంటుంది. కానీ చాలా ఈజీగా ఎలా మనం స్కోర్ చేయడమో ఒక టెంప్లెట్ మోడల్లో ప్రధానంగా ఏమిటేమిటి ఉంటాయి, దాన్ని ఎంత సింపుల్ లాంగ్వేజ్ వాడాలి, ఎంత పొయిటిక్గా ఒక విషయాన్ని అనాలిసిస్ చేయాలనేది చెప్పే అవకాశం మనకు ఉంటుంది. ఇందులో నన్నయ్య దుష్యంతో చరిత్ర కావచ్చు, తిక్కన కృష్ణరాయబారం కావచ్చు, ఇందులో చూడండి అన్ని సుమారుగా 100 పద్యాలు ఉన్నాయి. 100 పద్యాల్లోంచి మనం సుమారుగా ఒక 20 నుంచి 40 వరకు మనం వ్యాఖ్యానాలు కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఇంత అనాలిసిస్ చేసుకుంటూ ఏ ఇన్స్టిట్యూటు ఎక్కడ ఎవరు మీకు చెప్పే పరిస్థితి లేదు. ఇందులోంచి అన్ని విషయాల్ని కవర్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మీకు ఎక్కడ డౌట్ లేకుండా చేసే బాధ్యత మాది. తర్వాత మొల రామాయణం మొత్తం బాలకాండ అంతా ఉంటుంది. కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రన శతకం అనేది మొత్తం ఉంటుంది. 108 పద్యాలు ఇందులో. ఇవన్నీ చూసుకుంటే సుమారుగా ఒక 600 పద్యాలు మనం చదవవలసిన అవసరం ఉంటుంది. అలాగని పద్యాలు ఏమి కంఠస్థం పెట్టేసి మనం విపరీతంగా బట్టి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ మాత్రమే పట్టుకుంటాం. ఆ కథలో ఉన్న చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని పట్టుకొని ఆ కథ అంతటిని మనం పైపైన అర్థం చేసుకుంటూ వెళ్తాం. ఏ పాయింట్తో వాడు ఎక్కడ ట్విస్ట్ ఉంటుందో ఆ ట్విస్ట్ ఉన్న పాయింట్స్ అన్ని కూడా టచ్ చేస్తూ ఉంటాం. అందువల్ల మీరు దాని గురించి వర్రీ అయిపోవలసిన, భయపడిపోవలసిన అవసరం అయితే ఏమీ ఉండదు. తర్వాత పేపర్ 2 పార్ట్ బి. పార్ట్ బిలో మనకి ఆధునిక సాహిత్యం అనేది కనిపిస్తుంది. ఇందులో గురజాడ అప్పారు ఇవన్నీ కూడా ఈజియెస్ట్గా అనిపిస్తాయి. దేంతో పోలిస్తే ఈ పార్ట్ ఏతో మనం పోలిస్తే పార్ట్ బి చాలా ఈజీగా అనిపిస్తాయి. ఇది మీరు చదువుకోవచ్చు. ఇందులో చదువుకున్న కొన్ని అర్థం కాని అంశాలు ఉంటాయి. వాటిని అనాలిసిస్ చేయడం, విభిన్న రకాలుగా వాటిని అప్లికేషన్స్ చెప్పడం ప్రధానంగా కనిపిస్తుంది. అందులో గురజాడ అప్పారావు కావచ్చు, ఆంధ్రప్రశస్తి సత్యనారాయణ గారు కావచ్చు, దేవులపల్లి కృష్ణదాస్ గారు కృష్ణపక్షం కావచ్చు, శ్రీశ్రీ మహాప్రస్థానం కావచ్చు, జాషువా పార్ట్ 1, ఇది పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 1 వరకే మన సిలబస్ ఉంటుంది. అప్పటికి కూడా అది 120 పద్యాల వరకు, 104 పద్యాల వరకు ఉన్నాయి. సినారెడ్డి కర్పూర్ వసంతరాయలు అనేది సిలబస్లో ఉంది. శారద లేఖలు, అప్పుడు ఇది గ్రాంధిక భాషలో ఉన్నటువంటి లేఖలు. ఆత్రేయ నాటకం ఎన్జిఓ అనేటువంటి, అలాగే అల్పజీవి అనేటువంటి నవల రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, వైజాగ్ వాస్తవ్యులు రాసినటువంటి నవల. ఇందులో వ్యాఖ్యానాలకు సంబంధించి మనకి సాహిత్య దృక్పథాలుగా రసవాదం అంటే ఏమిటి, ధ్వని అంటే ఏమిటి, వక్రోక్తి అంటే ఏమిటి, ఔచిత్యం అంటే ఏమిటి, రూపవాదం, నిర్మాణవాదం, భావచిత్రవాదం, ప్రతీకాత్మకవాదం, అలాగే సాహిత్య ఇతర అంశాలకు సంబంధించి సామాజిక, మానసిక, చారిత్రక, ఆదర్శవాదాలు, ఈ నేపథ్యాలన్నీ కూడా మనకి కవర్ చేస్తాం. వీటికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్లోంచి కూడా మళ్ళీ వీడియోస్ ఉంటాయి. ఒకవేళ వీడియోస్ మీరు వినలేని పరిస్థితి ఉన్నప్పుడు వాటిని రికార్డింగ్ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మీరు అక్కడే విని దానికి సంబంధించిన నోట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఈ ప్రశ్నాపత్రం తిరుగుతున్న ఎట్లా ఉంటాయి, పేపర్ 1 2 పార్ట్స్, పేపర్ 2 2 పార్ట్లు, ఈ రకంగా మనకి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇందులో పార్ట్ ఏలో 4 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ 1 2 3 4. ఇందులో ఒక్క దాంట్లో మళ్ళీ 5 ఉప ప్రశ్నలు ఉంటాయి, సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈ తీసుకున్నామంటే ఆ సెక్షన్ మొత్తం తీసుకోవాల్సిందే, మధ్యలో వదిలేస్తామంటానికి లేదు. ఇందులో తీసుకుంటే ఇందులో మొత్తం వాడాలి, ఇందులో తీసుకుంటే అలా మనకి ఇంటర్నల్ చాయిస్ లాగా అనిపించేటువంటివి ప్రశ్నలు ఉంటాయి. అట్లాగే పార్ట్ బిలో కూడా 4 ప్రశ్నలు ఉంటాయి. మళ్ళీ అందులో ఇంటర్నల్ పార్ట్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో మనం ఏ యూనిట్ తీసుకుంటే ఆ యూనిట్లో ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. అంటే ఒకటి తీసుకోవడం అంటే ఇందులోంచి ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలి, ఇందులోంచి ఖచ్చితంగా మిగతావి తీసుకోవాలి. అట్లా మనకి ఈ డివిజన్ అనేది కనిపిస్తుంది. ఇంటర్నల్ చాయిస్ లాగా అనిపిస్తుంది కానీ అంత ఇంటర్నల్ చాయిస్ కాదు. కానీ ఆ గ్రూప్ అంతా మనం ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఆ ప్రశ్నలన్నీ మనకు వచ్చారా అని చూసుకొని ఆ సమాధానాలని వేగంగా, సమర్థవంతంగా రాయవలసిన అవసరం ఉంటుంది. మొత్తం ఎన్ని రాయాలి? ప్రధానంగా మనకి 8 ప్రశ్నలు ఉంటాయి. అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 మొత్తం వాడిచ్చే మెయిన్ పేపర్లో 8 ప్రశ్నలే ఉంటాయి. కానీ లోపలికి వెళ్తుంటే ఒక్కొక్కటి అంటే ఒక ప్రశ్న కాదు ఇది యాక్చువల్గా. ఒకటి అంటే ఇందులో ఒక యూనిట్ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఇందులో మళ్ళీ 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు ఏమిటి అంటే వ్యాఖ్యానాలు. అందులో 1 5 అనేవి కంపల్సరీ క్వశ్చన్స్. ఈ 1 5 అనేది కంపల్సరీ క్వశ్చన్స్ రాయాలి. ఇందులో ఏముంటాయి? వ్యాఖ్యానాలు ఉంటాయి. ఈ వ్యాఖ్యానాలు మనం వదిలేయడానికి అవకాశం ఉండదు, ఖచ్చితంగా రాయాలి. తర్వాత మళ్ళీ ఇందులోంచి ఒకటైనా ఇందులోంచి మిగతావైనా తీసుకొని టోటల్గా మనం
రాయవలసి ఉంటుంది. మొత్తం రాయవలసినవి ఎన్ని అంటే టోటల్‌గా 8లోంచి 5 రాయాలి. అంతేగాని డైరెక్ట్‌గా ఇలా రాయడానికి లేదు. ఈ ఫస్ట్ 1, 5 కంపల్సరీ. మళ్ళీ ఈ మూడిట్లోంచి ఒకటి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఈ 3లోంచి ఒకటి కంపల్సరీ తీసుకొని టోటల్‌గా 5 ప్రశ్నలు. ఉప ప్రశ్నలు మొత్తం 19 రాయాలి. అంటే 1, 5 తప్పనిసరిగా రాయాలి. అందులో మళ్ళీ మొత్తం సబ్ క్వెషన్స్ ఏమో 10 ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. 1, 5 మినహాయించి మొత్తం 2 ప్రశ్నలు, ఉప ప్రశ్నలు 6 అలా ఉంటాయన్నమాట. మిగిలిన ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం ఏ పార్ట్ నుంచైనా మనం రాయొచ్చు. అంటే ఆ యూనిట్లు తీసుకుంటే ఆ 1 అన్నప్పుడు ఆ మొత్తం అన్నీ ఎన్ని ఉంటాయి అన్నిటిని రాయాలి. 5 అన్నప్పుడు ఆ మొత్తం రాయాలి. మిగతా యూనిట్‌లో 1, 2 ఉంటాయి. 3 ఉంటాయి ఒక్కోసారి. 20 మార్కులకి, 20 మార్కులకి, 10 మార్కులకి అలా ఉంటాయి. అంటే ఈ యూనిట్‌లో ఇప్పుడు 3 ఇప్పుడు ఈ ఈ ఈ క్వెషన్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో 3 క్వెషన్స్ ఉన్నాయి. ఇందులో అన్నిటి చూడండి అన్నిటికి 3 ఉంటాయి. సబ్ క్వెషన్స్ అన్ని 3 ఉంటాయి. అంటే ఫస్ట్‌ది 20 మార్కులు ఇస్తాడు ఇందులోంచి. సెకండ్‌ది 20 మార్కులు ఇస్తాడు. ఇంకో థర్డ్‌ది 10 మార్కులకి టోటల్‌గా 50 మార్క్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ ఈ 2, 3, 4 ఈ మూడిట్లోంచి 50, 50, 50. ఇది మాత్రం ఇది కూడా 50 ఉంటుంది. ఇది కూడా 10 మార్కులకి 10 మార్కులు అనేవి 5 ఖచ్చితంగా రాయవలసింది. అలా ఇక్కడ కూడా 5 ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఇందులో 3 ఉంటాయి. ఇవి మళ్ళీ 50. అట్లా టోటల్‌గా మనం ఎన్ని రాయాలి అంటే 5 రాయాలి. 1, 7 కంపల్సరీగా రాయాలి. తర్వాత ఇందులోంచి ఒకటి తీసుకోవాలి. తర్వాత ఇందులోంచి ఇంకోటి 2 తీసుకోవచ్చు. ఖచ్చితంగా 2, 3:30లో ఒకటి తీసుకోవాలి. ఒకటి కాకుండా. అలాగే ఇందులోంచి కూడా అంటే ఇందులోంచి 2, ఇందులోంచి ఇది కాకుండా ఇంకొకటి రాయవలసింది. టోటల్‌గా మనం రాయవలసినవి మాత్రం 5 రాయాలి. ఈ నేపథ్యంలో 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. మూల టైంలో రాయాలి. 2 పేపర్‌లు ఒకే శైలిని అనుసరించి ఉంటాయి. అదే ప్యాటర్న్ సెకండ్ పేపర్ కూడా అట్లానే ఉంటుంది. పేపర్ 2లో మనకి 1, 5 ప్రశ్నలు పద్యాలు, గేయాలు వస్తాయి. వాటి వ్యాఖ్యానాలు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి ముందర ప్రశ్న పత్రికలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రీవియస్ గణాంకాలు మనం చూసినట్లయితే చూడండి, స్ట్రాటజీస్ మనకి 2013లో సిలబస్ మారింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే చాలా పక్కనే చూడండి, ఇక్కడ తెలుగుకి వచ్చేటప్పటికి మనకి 7.1 మాత్రమే సోషియాలజీ ఉంటే ఇక్కడ ఎక్కడ ఉందా, ఇక్కడ తెలుగు చూడండి 4.3, 10.4 అంటే యావరేజ్గా వచ్చిన వాళ్ళు సుమారుగా మార్క్స్ ఇవన్నమాట. ఇలా మనకు వస్తే పక్కన తమిళ చూడండి, ఇది చాలా ఎక్కువ పర్సెంటేజ్ కనిపిస్తుంది మనకంటే. అంటే ఈ పర్సెంటేజ్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళంతా గైడెన్స్ బాగా ఇస్తున్నారు, రాస్తున్న వాళ్ళు అంతే బాగా తీసుకొని రాస్తున్నారు అన్నమాట. వాళ్ళు గట్టిగా రాద్దామనేటువంటి దృక్పథం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో వాస్తవాలు ఏమిటి అంటే, భాషను ఎందుకు తీసుకోవాలి అంటే ఇది సైన్స్గా మనం అర్థం చేసుకోవాలి. సైన్స్, టెక్నాలజీ ఎలా అయితే ఉంటుందో ఈ రెండింటికి భాష మూలం. ఏ భాష లేకుండా మనం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. అలాగే భావాలను అర్థం చేసుకోవాలి, అన్వయించే వేగం కావాలి, ఇష్టం చదువుకోవడం కావాలి, మూలాలను అన్వేషించే ప్రయత్నం చేసుకోవాలి, మానవతా కోణాలు, వైఖరి అర్థం చేసుకోవాలి, ధార్మిక దృక్పథాలు తెలుసుకోవాలి, వివిధ శాస్త్రాల్లో అనుసంధానంగా శాస్త్రీయ కోణాలని అర్థం చేసుకోవాలి, తక్కువ సమయంలో ఎక్కువ అర్థం చేసుకుని రాసేటువంటి సాధన చేయాలి. వీటికి రెఫరెన్స్ బుక్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే రిఫరెన్స్ అనేవి మీకు దగ్గర ఉంటే ఒకసారి చూడవచ్చు, లేదంటే వీటి జస్ట్ ఫండమెంటల్ రెఫరెన్స్ ఇవి. వీటిలో ఉన్న రెఫరెన్స్తో పాటు ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి మళ్ళీ రెఫరెన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. వాటన్నిటిని కూడా రెఫరెన్స్ చూసుకుంటూ మీకు వీడియోస్ ఇవ్వటం, అలాగే లెక్చర్ ఇవ్వటం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. మీకు ఏ డౌట్స్ అయినా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాటికి సొల్యూషన్స్ ఉంటాయి, ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఏమండి, ఇంతవరకు చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సిలబస్ ఎలా ఉంటుంది, దీన్ని మనం అర్థం చేసుకుంటూ ఎలా చదవాలి, ఎలా దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ కానీ లేదా బుక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఈ మూడింటిని మిక్స్ చేసుకొని ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఇది ఓకే, మనం దీన్ని సాధించగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం కలిగి ఉండాలి. చెప్పేవాళ్ళు కూడా నమ్మకం కూడా ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం ఇంకా ముందుకి వెళ్తాం. అలా ఎవరైనా సరే డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయాల మీద చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. జస్ట్ ఇది ఇంట్రడక్షన్, క్లాస్ కాదు. నిజానికి ఈ సిలబస్ ఎలా ఉంటుంది ఒక అవగాహన కోసం క్లాస్ చెప్పడం దాని పద్ధతి వేరుగా ఉంటుంది. నమస్కారం సార్. శుభం అండి, చెప్పండి. సార్, నేను తెలుగు ఆప్షనల్ తీసుకోవాలనేసి అనుకున్నాను సార్. ఓకే. అయితే
ఇక్కడ సెకండ్ పార్ట్ చెప్పారు కదా సార్, అది సాహిత్యం దృక్పథాలు అనేసి. అయితే ఇది కష్టంగా ఉంటుంది అంటే దాంట్లోని భావాలు కానివ్వండి, రసాలు ఇది దేనికి సంబంధించింది, ఏ సాహిత్యాందనేసి కష్టంగా ఉంటుందా సార్? అంటే కష్టంగా ఉంటుంది అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కష్టంగానే ఉంటుంది. అలాగే నేను కష్టంగా ఉంటుంది అనే ఒక మాటతో చెప్పేస్తే అది మీకు ఇబ్బందిగా ఉంటుంది. అది ఎలా చదివితే సులువుగా అవుతుందో నేను చెప్తాను. కష్టంగా ఉంటుంది అంటే అది అలాగే అనిపిస్తుంది. ఎలా చెప్తే దాన్ని అర్థం చేసుకుంటే సులువుగా ఉంటుందో ఆ పాయింట్ మేము చెబుతాం. దాన్ని బట్టి మీరు ఇప్పుడు మీకు ఫలానా ఊరికెళ్ళాలి. ఆ ఊరికి దారి చెప్తే వెళ్ళడం కష్టమా మీకు? నో సార్. లేదు సార్. ఆ పాయింట్ మేము చెప్తాం. ఇట్లా వెళ్తే అది బావుంటుంది. ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ కొండ గుర్తుల్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. లేదా ఈ పాయింట్‌ని పట్టుకుంటే దానికి రిలవెంట్ ఇష్యూస్ ఇవన్నీ అవుతాయి. ఆ నేపథ్యంలో మీకు గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలానే సార్ నేను తెలుగు తీసుకుందామని అనుకున్నప్పటి నుంచి భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను సార్. అయితే నాకు భగవద్గీత ఫస్ట్ అధ్యాయం చదివాను గానీ చాలా డౌట్స్ వచ్చాయి. సరిగ్గా అర్థం కావట్లేదు సార్. అది శ్లోకాలు వదిలేస్తే ఆ థియరీ కూడా సార్. కొన్ని వర్డ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు విరాట్ పురుషుడు, అలా కొన్ని ఆత్మ అవి అర్థం కాలేదు సార్. ఇలానే ఏమైనా ఇప్పుడు మీరు దుష్యంత చరిత్ర అని ఉన్నింది సార్. ఆది కావ్యం అని మీరు సిలబస్‌లో చూపించినప్పుడు అలా కష్టమైన వర్డ్స్ ఏమైనా ఉంటాయా సార్? వర్డ్స్ అన్నాక కష్టం ఉంటాయి. ఉండకుండా ఏమి ఉండవు. కాకపోతే ఆ మీనింగ్ మీకు సులువుగా ఆ పదాలను విడగొట్టండి. ఇప్పుడు దుష్యంత ఉపాఖ్యానం. దుష్యంత అంటే ఏమిటది? అది నేమ్. ఒక నేమ్. వెరీ గుడ్. ఉపాఖ్యానము అంటే దుష్యంతోపాఖ్యానము. దుష్యంతుడు అనేది ఒక పదం. దానికి ఉపాఖ్యానము యాడ్ అయ్యింది. దుష్యంతోపాఖ్యానం అయ్యింది. దుష్యంతోపాఖ్యానం అయింది. ఉపాఖ్యానం అంటే ఏమిటో తెలిస్తే మీకు క్లమ్జినెస్ అర్థమైపోతుందా? అర్థం అవుదా? అర్థమవుతుంది సార్. ఆఖ్యానము అంటే కథ, ఉపాఖ్యానము అంటే సబ్ స్టోరీ. అంటే మెయిన్ స్టోరీ ఒకటి ఉంటుంది, దాని సబ్ స్టోరీ దుష్యంతోపాఖ్యానం. ఓకే, ఓకే ఇది సార్. లాజిక్ అన్నమాట. అంటే ఆ పదాలని ఎలా వచ్చాయో మీకు అనాలిసిస్ చేసి విడగొట్టినప్పుడు ఆ భావం మీకు సులువుగా ఇంక మర్చిపోతారా మీరు ఎప్పుడైనా? దుష్యంతోపాఖ్యానం అంటే ఏమిటి చెప్పండి? మర్చిపోలేను సార్. కథలోని కథ అంటే ఉపకథ. దుష్యంతుడు అనేది ఒక ఉపకథ, సబ్ స్టోరీ. యెస్. అట్లా అన్నమాట. అలా గైడెన్స్ ఇస్తాం మేము. సార్ నాకు ఇంకో ఫైనల్ డౌట్ సార్. ఇప్పుడు మీరు అడగండి. 350 మార్కులే తెచ్చుకోవచ్చు అన్నారు. అంతకన్నా ఎక్కువ తెచ్చుకోలేమా సార్? అయ్యో, 350 మార్కులు తెచ్చుకోవచ్చు అంటలేదు. 350 తెచ్చుకుంటే మీ సర్వీస్ వస్తుంది అంటున్నాను. మినిమం అది నా ఉద్దేశంలో మీరు టార్గెట్ పెట్టుకోవడానికి మినిమం టార్గెట్ అది. అది ఓకే కనుక మీరు అచీవ్ అయితే మీకు ఐఏఎస్ వస్తుంది. అది ఒక్కటే అంటే మిగతా అవన్నీ చదువుకోవాలి. మెయిన్స్ లో మీకు స్కోరబుల్ గా ఉండేది ఆప్షన్ 1, ఆప్షన్ 2. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో టిప్స్ ఎలా ఉంటాయి దానికి మళ్ళీ సెపరేట్ గా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మీకు మిగతా విషయాల కంటే తెలుగు అడ్వాంటేజ్ ఏమిటి అంటే తెలుగులో మీకు ఈస్థెటిక్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మైథాలజీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆ టెక్స్ట్ చెప్పేటప్పుడు కవర్ అయిపోతాయి. మిగతా వాళ్ళకి అలా కవర్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే ఎపిక్స్ సార్. సంబంధించి కానీ, లేదా ఏస్థెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బిహేవియర్ కానీ, లేదా ఎట్లా మనం ఆలోచించాలి అంటే 365 యాంగిల్స్ లోంచి ఎట్లా ఆలోచించాలి అనేది, మల్టీ డైమెన్షన్స్, అలాగే విభిన్నమైనటువంటి దృక్పథాలు, నా నేపథ్యం అనేది చాలా వేగంగా చాలా సులువుగా అర్థమవుతుంది. మిగతా భాషల్లో వెళ్తే మనకి మిగతా వేరే వేరే రకాలుగా తీసుకున్నాం అనుకో, ముందు భాష మీకు అడ్డం పడుతుంటుంది, ఆ పైన కాన్సెప్ట్ అర్థం పడుతుంది, ఆ పైన చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతే ఇబ్బంది పడతారు. ఇవన్నీ తెలుగుకి అలా ఉండదు. చెప్పేవాళ్ళు సమర్థంగా చెప్పే పరిస్థితి ఉంటుంది, మీకు మెటీరియల్ అవైలబిలిటీ వస్తుంది. అంటే మెటీరియల్ అవైలబిలిటీ అంటే మీకు అసలు పాఠం విన్న తర్వాత మళ్ళీ డౌట్స్ అనేవి ఉండవు. డౌట్స్ ఉన్నాయంటే సరిగా పాఠం చెప్పలేకపోవడం అర్థమవుతుంది. ఒకవేళ డౌట్స్ ఉన్నా వాటిని క్లారిఫై చేసేటువంటి నైపుణ్యం నా దగ్గర ఉంది. మీరు సిద్ధపడితే దానికి మళ్ళీ ఆ రకంగా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే పాఠం చెప్పేసి ఏదో అమ్మ అనిపించుకుని వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఇది ఒక ఛాలెంజింగ్ గేమ్. ఈ ఛాలెంజింగ్ గేమ్ లో మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? యెస్ సార్. అది సార్ స్టాటిక్, డైనమిక్ తీసుకుంటే స్టాటిక్ పార్టే ఉంటుంది కదా సార్. డైనమిక్ ఉండదు కదా సార్ దీంట్లో? అది డౌట్ సార్ నాకు. ఎందుకు ఉండదు? ఏది ఆ! మీకు కావాలి? మీకు స్టాటిస్టికల్‌గా అంటే మనం తీసుకునే అంశం బట్టి ఉంటుంది. ఏది మనం తీసుకుంటున్నామో మనకి ఎంత క్లారిటీగా అది అర్థమవుతుంది అనే దాని మీద. డైనమిక్ అంటే మీ ఉద్దేశం ఏమిటి?
డైనమిక్ అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అలా అంటే మేము వేరే సబ్జెక్ట్స్ పాలిటీ తీసుకోండి సార్. పాలిటీలో కరెంట్ అఫైర్స్ మిక్స్ చేసుకొని చదువుతాం అనమాట. స్టాటిక్ సిలబస్సే కాకోకుండా డైనమిక్ యాడ్ చేసి చెప్తారు సార్. ఎకనామిక్స్ అలా తెలుగులో ఉంటుందా అని అడుగుతున్నాను సార్. ఇప్పుడు కవుల గురించి కానివ్వండి, వాళ్ళ ఇది ఎప్పుడు చనిపోయారు అలా ఏం ఉండదు కదా సార్. అంటే ఇంటర్వ్యూ పర్పస్‌లో అడుగుతారా? అంటే మీరు ఇందులో మీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాలండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీ యాటిట్యూడ్స్ ఏంటి? మీ హాబీస్ ఏంటి? అక్కడి నుంచి ఎక్కువ అడుగుతారు. ఇంటర్వ్యూలో వాడు పొరపాటున ఏమైనా మీరు తెలుగు ఆప్షన్ కాకుండా ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యుండి తెలుగు తీసుకుంటే ఇంకా మీకు ఈజీ. గమ్మత్తు ఏమిటంటే తెలుగు చదువుకుంటే తెలుగు ఆప్షన్ తీసుకుంటే అది మామూలు. కానీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గానీ, లేదా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి కష్టం అనేటువంటి భావన ఉంటుంది. నిజానికి ఇంజినీరింగ్ సబ్జెక్టుల కంటే తెలుగు కష్టం. ఆలోచించండి ఒకసారి. తెలుగు విద్యార్థులకి తెలుగు ఈజీ. ఇంజినీరింగ్ విద్యార్థులకి తెలుగు ఈజీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఆమె ముఖం చంద్రబింబం. ఏమండి? మీకు ఆమె ముఖం తెలుసా? తెలీదు సార్. ఆమె ముఖం చంద్రబింబం అంటున్నాం. ఇప్పుడు ఆ ముఖం ఎలా ఉంటుంది? చంద్రబింబంలా ఉంది సార్. అందంగా అప్పుడు ఆ ఉంది. ముఖం మీకు తెలిసిందా తెలియలేదా? తెలిసింది సార్. అంటే ఆమెను చూసారా మీరు? చూడలేదు సార్. ఎలా అలంకారం తెలిసింది మీకు? అదనమాట. అంటే ఇక్కడ ఒక తెలిసిన విషయం నుంచి తెలియని విషయం నేర్చుకుంటాం. అదే మీకు సైన్సెస్ అనుకోండి, ఒక ప్రాబ్లం ఇస్తాడు. స్టార్టింగ్ ఏమంటాము? లెట్ us say ఎక్స్ అంటాం. చివరికి ఎప్పుడో మీకు ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. ఎప్పుడు మీ స్టెప్స్ అన్ని కరెక్ట్ అయినప్పుడు. అంటే ఈజీ టు డిఫికల్ట్, డిఫికల్టీ టు ఈజీ. మీకు ఏది కావాలో చాయిస్ మీదే ఇప్పుడు. మీరు ఈజీగా ఉన్న విషయాల నుంచి డిఫికల్టీకి నేర్చుకుంటారా? మేము బాగా డిఫికల్టీని స్టార్ట్ చేస్తామంటే మీ మనసు అంత స్థిరంగా ఉంటుందా? ఆలోచించుకోండి. ఈజీ నుంచి డిఫికల్టీ ఎప్పుడైనా ఇప్పుడు మనకి కుందేలు, తాబేలు కథ మీకు తెలుసు. ఎవరు నెగ్గారు? తాబేలు మెల్లగా నడుస్తుంది, కుందేలు వేగంగా పరిగెత్తగలదు. కానీ నెగ్గింది ఎవరండి అల్టిమేట్గా? తాబేలు సార్. దానికి కారణం ఏమిటి? స్ట్రాటజీ ఫాలో అవటం. దానికి కారణం ఏమిటి? అది నేను నెగ్గుతానా, నేను ఓడిపోతానా అని ఆలోచించలా, 100% ఎఫర్ట్స్ పెట్టడం. అది ఇందులో కావాల్సింది. మీరు ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, తెలుగుకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అందుకనే చూడండి ఇక్కడ జనరల్గా ఏమనుకుంటారు, మార్కులు బాగా రావడానికి వీలవుతుంది, సులువుగా వచ్చేస్తుంది, తెలిసిన భాష ఇవన్నీ అంటుంటారు. దస్తూరు బాగోట్లేదు, మెటీరియల్ ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ ఇవి. ఒక రకంగా తక్కువ మంది రాస్తారు, కొంతమంది రాయరని, పోటీ తక్కువ అని చెప్పి పక్కింటి వాళ్ళు తీసుకున్నారని ఇవన్నీ అంటూ ఉంటాం. కోచింగ్ అసలు అవసరమా తెలుగుకి? ఇది కూడా అంటుంటారు. కోచింగ్ అవసరం లేకుండా, నీ గైడెన్స్ ఏం తెలియకుండా, నీ గూగుల్ మ్యాప్ కూడా లేకుండా అడ్డంగా వెళ్ళిపోతావా ఏదో ఊరు? వెళ్ళడానికి సాధ్యం అవుతుందా? అలా వెళ్ళిపోతే మనం ఎలా తిరుగుతూనే ఉంటాం. ఎప్పటికి వెళ్తాం అలాగా తిరుగుతూనే ఉంటామే. అది ఎప్పటికి తేవదు. అందుకని ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఎలా పడితే అలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనం తిరుగుతూనే ఉంటుంటాం. అక్కడికే తిరుగుతుంటాం, వెళ్తుంటే మనకి బాగా డబ్బులు చదివిస్తూ ఉంటాం. ఆ టార్గెట్ అయితే కనుక డబ్బులు అనేది కాదు, అచీవ్మెంట్ అవ్వాలి. ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు మాకున్న ఎఫర్ట్స్ మేము పెట్టడానికి 99% రెడీ. 1% మేము చెప్పలేం. ఎందుకంటే అది భగవంతుడి కృప, అది మీకు అనుగ్రహం ఉండాలి. అది మేము చెప్తాం అంతవరకు. 99% మాత్రమే మా అష్యూరెన్స్. 1% మేము ఇవ్వలేము, అది భగవంతుడు ఇవ్వాల్సిందే. ఆ ఎఫర్ట్స్కి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మీ 99% ఎఫర్ట్స్ ఎప్పుడైతే మీరు పెట్టగలుగుతారో ఎందుకు రాదు చూద్దాం, దాని సంగతి తేలుద్దాం. అది మా భరోసా. థ్యాంక్ యూ సార్. శుభం. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? హలో, నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. హలో, చెప్పండి చెప్పండి అమ్మా. తెలుగులో గ్రాంధిక భాష రాయాల్సి ఉంటుందా సార్? గ్రాంధిక భాష రాయాల్సి ఉంటుందా సార్? గ్రాంధిక భాష ఏం రాయాల్సిన అవసరం లేదండి. గ్రాంధిక భాష రాస్తే అవతల వాడికి అర్థం అయ్యే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడున్న పరిస్థితిలో. మీరు ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాట్లాడిన భాషని రాయొచ్చు. ప్రామాణిక భాష లేదా మీకున్న డైలెక్ట్ మాండలికంలో ఉన్నటువంటివి కూడా కొన్ని రాయొచ్చు. అదేమీ ఇబ్బంది కాదు. సార్, ఇంటర్వ్యూలో తెలుగుకు సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే కవుల గురించి అడుగుతారా, లేకుంటే సత్యం గురించి అడుగుతారా? అది కొంచెం
ఇంటర్వ్యూ అమ్మా సార్ సాహిత్యం గురించి అడుగుతారా ఇంటర్వ్యూలో, లేకపోతే కవుల గురించి? అవును సార్. మీరు పెట్టే ఆప్షన్లో అంటే మీరు ఆప్షనల్. అదేనమ్మా, మీరు అక్కడ మీ హాబీస్ అడగవచ్చు, మీ హాబీస్ పెడతారు, మీ హాబీస్ నుంచి అడగవచ్చు, లేదా ఒక పద్యం అడగవచ్చు, లేదా ఒక వచనం నుంచి అడగవచ్చు, లేక మీకు నచ్చింది చెప్పని అడగవచ్చు, ఒక పాట పాడమనొచ్చు. దానికి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారనేది ఎలా చెప్పగలుగుతారు ఎవరైనా? ఏం అడిగినా మనం సిద్ధంగా ఉండాలి. అట్లాగా ఉమ్. అలానే కాదు సార్, తెలుగు ఆప్షనల్ మనం ఆప్షనల్ క్వశ్చన్స్ కంపల్సరీ అని అంటారు కదా. సో తెలుగు ఆప్షనల్ తీసుకున్నప్పుడు తెలుగులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? మా పర్సనాలిటీ గురించి, మా హాబీస్ గురించి అడగడం కాకుండా ఓన్లీ తెలుగు నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని అడుగుతున్నాను సార్. అంటే కవుల ఎలాంటి గురించి క్వశ్చన్స్ అడుగుతారా, వస్తాయి లేకపోతే అంటే సాహిత్యం గురించి అడుగుతారా? ఇంకా మీరు ఇందాక చూపించిన ఫండమెంటల్ అవన్నీ క్వశ్చన్ అడుగుతారమ్మా. అట్లా అవన్నీ అడుగుతారా సార్? మెయిన్ ఏమంటే ఆప్షనల్ అంటే ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగు. ఇప్పుడు ఉదాహరణకి మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి చెప్పండి, మీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? హలో, మీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉదాహరణకి మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. హలో, నేను చెప్పండి మేడం. బీకామ్ కంప్యూటర్స్ నా బ్యాక్గ్రౌండ్. మీది బీకామ్ కంప్యూటర్స్ మీ బ్యాక్గ్రౌండ్. తెలుగుకి ఏ రకంగా సంబంధం లేదు, అవునా కదా? అవును సార్, తెలుగు. అలాంటప్పుడు మీరు ఎందుకు తెలుగు తీసుకుని అడుగుతాడు, మీరేం చెప్తారు? అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి తెలుగు, చిన్నప్పటి నుంచి నేను తెలుగు మీడియము. నాకు బాగా వచ్చిన సబ్జెక్ట్ నేను తెలుగులో ఎక్కువ రాయగలుగుతాను కాబట్టి తీసుకున్నాను అని చెప్పాను సార్. ఇంకా దానికి అది ఒక్కటే సమాధానమా, ఇంకా సమాధానాలు ఉండొచ్చా? ఇది మనం ఆలోచించేటువంటి కోణం. ఈ కోణంలోంచి ఆలోచించాలి. అంటే తెలుగు మీరు మార్క్స్ కోసం తీసుకున్నారని చెప్పట్లేదు, మీకు ఇష్టం అంటున్నారు. ఓకేనా? ఆ ఇష్టం అంటే ఎందువల్ల ఇష్టపడింది అని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేస్తాడు వాడు. ఎందువల్ల ఇష్టపడింది, ఏం రీజన్ ఏమి ఉండదా ఇష్టానికి? ఉంది సార్, రీజన్ ఉంది. ఎందువల్ల అంటే చిన్నప్పుడు నేను చదువుకునే స్కూల్లో తెలుగు లిటరేచర్ ఉన్న సార్ ఉన్నవాళ్ళు. ఆయన వలన నేను ఎక్కువ తెలుగు ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సార్ చెప్పేవాళ్ళు ఎప్పుడు తెలుగు మీద మంచి పట్టు రావాలి అది అని. సో అది కూడా ఒక రీజన్. సార్ అంటే మాకు చాలా ఇష్టం. సో మా బ్యాచ్ అందరం ఆయన స్ఫూర్తితోనే బాగా చదివాము. తెలుగులో మంచి పట్టు వచ్చింది. మీది రాయలసీమ ప్రాంతం అండి? హలో, అవును సార్. ఎలా తెలుస్తుంది నాకు? రాయలసీమ ఎలా తెలిసింది సార్? చెప్పండి, మీరేమీ నాకేం చెప్పలేదు, మీ డేటా నా దగ్గర లేదు. అంటే నా మాటలు, నా లాంగ్వేజ్ ని బట్టా సార్? Yes, language is a tool of all subjects. Without a tool, you cannot understand any subject. ఒక లాంగ్వేజ్ అనేది లేకుండా మ్యాథమెటిక్స్ చెప్పండి, లాంగ్వేజ్ లేకుండా టెక్నికల్ ఈవెంట్స్ ఏమైనా చెప్పండి, టెక్నాలజీ నేర్పండి. అంటే లాంగ్వేజ్ అనేది ఒక బేస్. లాంగ్వేజ్ బేస్తోనే సైన్స్ ఉంది. లాంగ్వేజ్ అప్లికేషనే సైన్సు. ఆ అప్లికేషన్లో కొత్తదనాన్ని తీసుకోవడమే టెక్నాలజీ. సైన్స్కి బేస్ ఏది అంటే లాంగ్వేజ్. ఏమండి? వితౌట్ ఏ లాంగ్వేజ్ యూ కెనాట్ టీచ్ ఎనీ సైన్స్. అవునా కదండి? ఎందుకు కమ్యూనికేట్ చేయాలన్నా నీకు లాంగ్వేజ్ కావాలి. కమ్యూనికేట్ చేసే పరిస్థితి కూడా మనకి లాంగ్వేజ్ ఇస్తుంది. లాంగ్వేజ్ కనుక నేర్చుకుంటే ఏదో సివిల్ సర్వెంట్కి లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఇప్పుడు మీ నాన్నగారు బాగున్నారా అనే మాటకి, మీ అమ్మమ్మ గారు బాగున్నారా అనే మాటకి అర్థం చాలా తేడా వస్తుంది. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన మాటల్లో ఉండేటువంటి స్ట్రాటజీని లాంగ్వేజ్ ఇచ్చేంత పవర్ఫుల్గా మిగతా ఏదైనా ఇవ్వగలుగుతుందా? ఒక సివిల్ సర్వెంట్కి కావాల్సింది ఏమిటి? మొట్టమొదట లాంగ్వేజ్ ద్వారా కొన్ని వందల మందిని, వేల మందిని దగ్గర తీసుకోవచ్చు. కొన్ని రకాల భావాల ద్వారా వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎలా మనం ఉండాలో, ఎలా మనం వాళ్ళు మనం ఎలా చూస్తున్నారు వాళ్ళు, అన్ని రకాల భావాల్ని మనం లాంగ్వేజ్ ద్వారానే గెయిన్ చేస్తాం. లాంగ్వేజ్ ద్వారానే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కూడా. అందులో లాంగ్వేజ్ ఎందుకు తీసుకున్నాము అంటే అందులో లింగ్విస్టిక్స్ పార్ట్ ప్రధానంగా ఉంటుంది. లింగ్విస్టిక్స్ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ కాదండి, స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో బేసిక్స్ అందులో ఉంటాయి.
మీరు రేపొద్దున అవును. జార్ఖండ్కి వెళ్ళారనుకోండి, అందులో బేసిక్స్ లాంగ్వేజ్ ఉంటుంది. వెంటనే ఆ భాషని మీరు తొందరగా గ్రాస్ప్ చేయగలరు. ఆ ఫండమెంటల్స్ అన్ని మీకు నేర్పుతాం అందులో. ఒక లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి అవి నేర్పుతాం అందులో. అవి మీకు ఏ లాంగ్వేజ్ కన్నా ఆల్మోస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిటికీ అప్లికబుల్ అవుతాయి. అప్పుడు మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడం పెద్ద కష్టపడరు, ఈజీగా వచ్చేస్తుంది. పైగా అక్కడ అవసరం కూడా ఏర్పడుతుంది. మిగతా వాళ్ళకంటే వేగంగా నేర్చుకునేటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది. లింగ్విస్ట్ చదువుకున్న వాళ్ళకి ఇంకా వేగంగా గ్రాస్పింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. అందువల్ల మీరు టెక్నికల్ కోణంలోంచి వచ్చిన లాంగ్వేజ్ అవసరమే, కంప్యూటర్ కోణంలోంచి వచ్చిన అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, బీకామ్ కానీ, బిఏ కానీ, మీరు ఏ డిగ్రీ అయినా కానివ్వండి, దాంట్లో లాంగ్వేజ్ లేకుండా చదవగలుగుతామా? అందువల్ల అన్నిటికీ మూలం లాంగ్వేజ్. లాంగ్వేజ్లో మనకి పట్టొస్తే ఎన్ని లాంగ్వేజ్లైనా, ఒక లాంగ్వేజ్లోనే కనీసం పట్టొస్తే ఎన్ని లాంగ్వేజ్లైనా మనం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రజలతో మమేకం అవ్వడానికి కావాల్సింది ముందు లాంగ్వేజ్, తర్వాత మీకు పాలిటీ కావాలా, అడ్మినిస్ట్రేషన్ కావాలా, అవన్నీ లాంగ్వేజెస్తో రావండి నేర్చుకోవాలనుకున్నప్పుడు. అవును సార్. లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళతో కమ్యూనికేషన్ ఎట్లా చేస్తాం, ఎలా మాట్లాడగలుగుతాం? మీరు మీందా అనే మాట వాడారు. ఆ మీందా అనే మాట రాయలసీమ ప్రాంతంలో మాట్లాడతారు. అలాగే దుడ్డు అనే మాట మాట్లాడతారు. దుడ్డు అంటే డబ్బు అని అర్థం. అదే మీరు వైజాగ్ ప్రాంతంలో దుడ్డు అంటే కర్ర అని అర్థం. దుడ్డు కర్ర అనే మాట వాడతాం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి డైలెక్ట్ ఉంటుంది. ఆ డైలెక్ట్ వల్ల మనం ఎన్ని రకాల డైలెక్ట్స్ చదువుతాము. తెలంగాణ డైలెక్ట్ చదువుతాం, రాయలసీమ డైలెక్ట్ చదువుతాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నటువంటి డైలెక్ట్ చదువుతాం. ఆ మాండలికాల వల్ల వాళ్ళు మాట్లాడేటువంటి మాటల ద్వారా వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో మనం చెప్పగలిగేటువంటి నాలెడ్జ్ని సంపాదించుకుంటాం. అది ఒక భాషకు సంబంధించింది. అలా ఎన్ని భాషలు ఉన్నాయి, ప్రధానమైన భాషలు మనకి. ఆ నేపథ్యం అంతా మనకి సులువుగా అర్థం అవుతుందండి. అందుకని మీకు ఇది అవసరం అవుతుంది. చెప్పండి, మీకు డౌట్స్ క్లారిఫై అయినాయా? సరే. రైట్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. ఎవరో కృష్ణశాస్త్రి గారు అడిగారండి, మీరు పార్ట్ 1లో వ్యాఖ్యానాలు, రసాలు ఇవన్నీ ఉన్నాయని అడుగుతున్నారు కదా. ఖచ్చితంగా అసలు రసం అంటే ఏమిటి, ధ్వని అంటే ఏమిటి, వక్రోక్తి అంటే ఏమిటి, ఇవన్నీ విషయాలు మీకు ఎలిమెంటరీ లెవెల్లో ఒక పిల్లాడికి అర్థం చేసుకునేటువంటి భాషా పరిజ్ఞానంతో చెప్పే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి పీపీటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తాం. అందులో మీరేమీ భయపడిపోవలసిన అవసరం లేదు. కొంచెం చెప్పినప్పుడు సావధానంగా అర్థం చేసుకుంటే కనుక అవి మీకు అన్నీ అర్థమవుతాయండి. మీరు అందులో ఏమీ భయపడిపోయి ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇంకెవరున్నారండి? ఒక పద్యానికి వ్యాఖ్యానం చెప్తే బాగుంటుందని అన్నారు కొంతమంది. దయ్యం చెప్పండి. నాకు ఇది పిచ్చి పట్టింది, నీకు అది పిచ్చి పట్టింది. హలో, పద్యాన్ని కావాలంటే రసం గురించిన వ్యవహారం అంతా ఇదంతా ఉంటుంది. రసంలో ఒక పద్యాన్ని తీసుకుని సాత్విక భావాలు ఇవన్నీ కొంచెం ఒకసారి చెప్పేద్దామంటే రావండి. ఒక రసం చెప్పండి. హలో, అడగండి. హలో, అడిగినావా? నువ్వు పోయి వాడుకో. నోట్స్ ప్రొవైడ్ చేస్తారా? నోట్స్ అనేది మీకు సాఫ్ట్ కాపీ ఇస్తారండి. దాంట్లోని మీరు రన్నింగ్ నోట్స్ ముందు రాసుకోవచ్చు. సాఫ్ట్ కాపీలోని చూసి కూడా మీరు కొంత విషయాన్ని తెలుసుకోవచ్చండి. తర్వాత
సుమారుగా మేము 190 అవర్స్ మ్యాక్సిమం 190 అవర్స్లో మీకు ఈ సిలబస్ని కవర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సిలబస్లో ఏదైతే అంటే మనం లెక్చర్లో కవర్ చేయని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైన చోట మళ్ళీ అనాలిసిస్ చేస్తూ రికార్డింగ్స్ మళ్ళీ చేసి ఇవ్వడం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మా టైం కంటే మీ టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. మీరు ఇంట్లోనే ఉండి మీకు సమస్తమైనటువంటి మెటీరియల్తో పాటు సమస్తమైన క్లారిటీ ఆఫ్ థాట్, అలాగే క్లారిటీ ఆఫ్ సిలబస్, క్లారిటీ ఆఫ్ థింగ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు తెలుగు లిటరేచర్ తీసుకోవాలంటే ఓన్లీ మనకి రాయడం వస్తే సరిపోతుందా, లేదంటే ఇంకేమన్నా ప్రీ రిక్విజైట్స్ ఏమన్నా కావాలా? మీకు డిగ్రీ ఉంటే చాలండి. డిగ్రీ ఏదో ఒక డిగ్రీ ఉంటే చాలు, దానికి ఎలిజిబిలిటీ. మీకు తెలుగు రాయడం వస్తే చాలు, చదవడం వస్తే చాలు. తప్పులు లేకుండా రాయడం వస్తే ఇంకా మంచిది, వేగంగా రాయడం సాధన చేస్తే ఇంకా మంచిది. ఓకే సార్. అంటే పద్యాలు ఇట్లా నేర్చుకొని మీరు పద్యాలు ఏమి కంఠస్థం పెట్టవలసిన అవసరం లేదు, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంఠస్థం పెట్టుకోవచ్చు, అది మీ ఆప్షన్. సెకండ్, ఇందులో వ్యాకరణ అంశాలు కూడా ఏమి ఉండవు. గ్రామర్ పెట్టేసి మనం సవర్ణ దీర్ఘ సంధి అని మొదలెట్టి ఈ ఊరులకు వసమైనవన్నీ మొదలెట్టక్కర్లే, అవేమీ అవసరం లేదు. ఇందులో గ్రామర్ పార్ట్ ఉండదు, ఇందులో ఛందస్సు పార్ట్ ప్రత్యేకంగా ఉండదు. అలంకారాలు పైన ఉంటాయి. మనకి 10th క్లాస్ లోపు ఉండేటువంటి అలంకారాలు ఉంటాయి, మధ్య మధ్యలో ఎక్కడెక్కడ తగులుతూ ఉంటాయి. అలంకారానికి సంబంధించిన వ్యాఖ్యానం ఉంటుంది, దాన్ని ఎలా చదవాలి, ఎలా చేయాలనేది కూడా మేము చెప్తాం. దాని గురించి మీరు విపరీతంగా టెన్షన్ పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలంటే రాయడం చదవడం వచ్చుంటే మేము వీ కెన్ స్టార్ట్, అంతేనా సార్? చాలు. మరి అది రెండో లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ నేర్పలేం కదా అన్న. అట్లా కాదు సార్, ఆన్లైన్ నేర్పుతాం మేము ఇక్కడ. అట్లా కాదు, చదవడం రాయడం వస్తే చదవడం రాయడం వస్తే చాలు, చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. మీరు డాక్టర్ రైటింగ్ లాగా రాస్తే కష్టం. డాక్టర్ గారు రాస్తారు కదా, మందుల షాప్ వాడికి మాత్రమే అది అర్థమైంది, మిగతా ఎవరికి అర్థం అవ్వదు. అలా రాయకుండా ఉంటే చాలు. తర్వాత చెప్పండి అమ్మా, ఎవరు సార్? దానికి ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన సెపరేట్ బుక్స్ ఏమైనా రెఫర్ చేస్తారా సార్? సెపరేట్ బుక్సా? ఒక పుస్తకమే కావాలా మీకు? కాదు సార్, అంటే మీరు ఇచ్చే సాఫ్ట్ కాపీ కానీ మీరు ఇచ్చే క్లాసెస్ నుంచి మేము రాసుకున్న నోట్స్ సరిపోతుందా, లేకపోతే మేము మళ్ళీ ఎక్స్ట్రా బుక్స్ కొనుక్కోవాలా? మీరు పుస్తకాలు కొనుక్కోవడం అనేది మీ ఆప్షన్, కానీ మేము ఇచ్చిన మెటీరియల్ సుమారుగా నేను ప్రతి పాయింట్లోంచి కూడా రిఫరెన్స్ చేసుకుంటూ ప్రతిదీ రిఫర్ చేస్తూ ఒక పాఠం చెప్పడానికి, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, నేనైతే మినిమం 5 బుక్స్ అవుతాను. ఒక పాఠం ఒక 2 అవర్స్ నేను చెప్పాలంటే మినిమం 8 అవర్స్ కంప్లీట్ చదువుతాను సాలిడ్గా. దాన్ని అంటే మీకు 8 అవర్స్ నేను టైంని మీకు 2 అవర్స్లోకి తీసుకొస్తాను. నెక్స్ట్ థింగ్, ఎనాలిసిస్ చెప్తాను, దాన్ని ఎన్ని రకాల కోణాల్లో ఆలోచించవచ్చు చెప్తాను. అట్లాగని ఇప్పుడుకున్న నా ఎక్స్పీరియన్స్ని కూడా మీకు యాడ్ చేస్తాను. ఓకే, టైం పంక్చువాలిటీ ఒకటి వస్తుంది, చెప్పేటువంటి విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. అయితే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక పద్యం తీసుకొని ఎలా అర్థం చెప్పాలి. చిన్న చిన్న పద్యాలు చెప్పేస్తారు, కొంచెం కఠినమైన పద్యాలు అయితే మళ్ళీ కంగారు పడతారేమో అని మీకు అది చెప్పట్లేదు. మీరు కావాలంటే 1-2 క్లాసెస్ మీరు వినండి, నా క్లాసెస్ విన్న తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనా? అంటే ఫస్ట్లోని మీరు 1 or 2 క్లాసెస్ వినేసిన వెంటనే మీకు అన్నీ అర్థమైపోతే అనుకోవట్లే నేను, ఎందుకంటే మీకు కొంత ప్రైమరీ నాలెడ్జ్ ఉండాలి. చెప్పండి చెప్పండి. పంపిస్తారా సార్? బుక్ లిస్ట్, ఈ సబ్జెక్ట్ సంబంధించిన బుక్ లిస్ట్ ఏమైనా పంపిస్తారా సార్? బుక్ లిస్ట్ కావాలా మీకు? అవును సార్. బుక్ లిస్ట్ కావాలంటే చాలా లిస్టే ఉందండి మన దగ్గర. ఆ లిస్ట్ అంతా మీరు కొంటానంటే కొనుక్కోండి, మీ ఇష్టం. అదే ఎన్ని కొంటారో మీరు దాన్ని బట్టి చూసుకోండి. ఇదిగోండి చివర రెఫరెన్స్ బుక్స్ అని పెట్టాను, ఇదిగోండి, కనబడుతుందా మీకు? లేదు సార్, మాకైతే స్క్రీన్ రావడం లేదు. ఇందులో నేను సుమారుగా ఒక 20 పుస్తకాలు రాశాను. చివర ఒక పాయింట్ రాశాను, పీజీ స్థాయిలో ఉన్న అన్ని యూనివర్సిటీ రెఫరెన్స్ బుక్స్ కూడా మీకు అవకాశాన్ని ఇస్తాయి. పీజీ స్థాయిలో అన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి
అంటే ఎంఏ తెలుగులో ఎన్ని రకాల రెఫరెన్స్లు ఉన్నాయో అన్ని రకాల రెఫరెన్స్లు మీకు చాలా వరకు అవసరం అవుతాయి. అన్నిటిని మీరు కొని చదివేటువంటి ఉద్దేశం ఉంటే మీకు 2-3 ఏళ్ళు పడుతుంది అంతా మీరు ఇండస్ట్రీ చేస్తే. అందుకని నేనేమంటున్నానంటే ఒక ఊరికి మీరు వెళ్ళేటప్పుడు ఆ ఊరికి సంబంధించిన విషయాన్ని తెలుసుకున్న వాడిని గైడెన్స్ అడగటం వల్ల మీరు వేగంగా వెళ్తారా, అదే నేనే అన్వేషించుకుంటాను, నేనే చదువుకుంటాను, నేనే తెలుసుకుంటాను అంటే మీరు ఎప్పుడు చేరతారో ఆలోచించుకోండి. అదండి. అదే అంటున్నాను సార్, నేను బుక్స్ కొనాలా లేకపోతే మీరు చెప్పేది మాకు సరిపోతుందా? అదే నేను సార్ చెప్పేది నా డౌట్. మీకు 99% నా చెప్పేది ఎఫర్ట్స్ ఇస్తాను. సరిపోతుందంటే నో ప్రాబ్లం సార్, మీరు చెప్పేది నోట్స్ రాసుకుంటాను. అవునమ్మా, నేను చెప్పేది అనేది 99% నేను ఇస్తాను అంటున్నాను కదమ్మా, మీకు అదే చెప్తుంది. 99% మీకు నా ఎఫర్ట్స్తో పాటు మీ మెటీరియల్ కానీ, వీడియో లెక్చర్స్ కానీ, అంతకు ముందు ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో వాటి అనాలిసిస్ కానీ ఇవన్నీ చెప్తాం. అయితే మీరు చేయవలసింది ఏమిటి, మేము చెప్తాం అంతవరకు, కానీ మీరు కూర్చొని రాయండి, మీరు పేపర్లు కూర్చొని రాయండి, మా దగ్గరే ఉండి రాయండి, ఇవన్నీ మేము చేయలేం కదా. అవి మీరు చేసుకోవాల్సిన విధానం. అంటే మేము మీకు ఎఫర్ట్స్ అన్నీ పెడతాం మీ చేతుల్లో, అంటే వడ్డించిన విస్తరణ ఏమి ముందు పెడతాం, అది కూడా మేము తినిపించాలంటే మా వల్ల అయ్యే పని కదా, అది మీరు సాధన చేయాలి అక్కడ. అదే సరే సార్. ఓకేనమ్మా, రైట్. ఏమంటే ఫీ ఎంత అనేది తర్వాత మీరు మాట్లాడండి, ఫీల గురించి ఇప్పుడు మాట్లాడే విషయం కాదు. సార్, ఆప్షనల్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్ డే కి ఎంతసేపు చదవాలంటారు సార్? మీకు ఎంత వేగంగా అర్థం అవుతుందో మీ కెపాసిటీని అనుసరించి రోజుకు 4 సార్లు 4 గంటలు చదివినా పర్వాలేదు, 5 గంటలు చదివినా పర్వాలేదు. మీరు చదవకుండా చెప్పిన పాఠాలు విని అర్థం చేసుకోగలిగితే చాలు. దానికి ఇన్ని గంటలని ఎలా చెప్తామమ్మా? కడుపు నిండటానికి ఎంత కావాలి, బతకడానికి తిండి ఎంత కావాలి? అలా కాదు సార్, అంటే ఇప్పుడు ఆప్షనల్ అనేది ఇంపార్టెంట్ అంటారు కదా సార్. ఆ ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం రోజువారీ టైం టేబుల్, అంటే టైం టేబుల్ అని కాదు సార్, ఇవి చదువుదాము అనుకున్నప్పుడు దానికి ఎంత సమయం కేటాయించాలి అని ఒక తెలియదు సార్, అది అడుగుతున్నాను సార్, అంతే సార్. అంటే మీరు రెస్ట్ ఫ్రీగా ఉన్నటువంటి, అంటే మీరు ఎప్పుడు చదివినా సరే అంతకు ముందు రెస్ట్ తీసుకొని ఉండాలి. ఫ్రీ మైండెడ్తో మీరు రోజుకి 2 hours చదివినా చాలు. క్లాసెస్ రెగ్యులర్గా విని, నేను ఒక్క ఆప్షనల్ వరకు మాత్రం చెప్తున్నాను, మిగతావన్నీ చెప్పట్లా, ఓన్లీ ఆప్షనల్ వరకు చెప్తున్నాను. మైండ్ ఫ్రీగా 2 hours మీరు పెట్టుకొని క్లాస్ వినడంతో పాటు, క్లాస్ 2 hours అవుతుంది రోజును, ఆల్మోస్ట్ వీక్లీ 4 hours అవుతుంది, 4 classes. ఆ తర్వాత మీరు ఆ 4 classes చెప్పిన విషయాన్ని మీరు చదవటానికి కనీసం 6 hours పడుతుంది. నా క్లాస్ మీరు విన్నదాన్ని చదవడానికి మీకు 6 hours పడుతుంది. అంటే నేను చెప్పిన దాన్ని అర్థమైపోతుందా అంటే అర్థం అవుతుంది. అర్థమైన దాన్ని మల్టీ డైమెన్షన్లో ఆలోచింపజేస్తాం. మేము ఏంటంటే కేవలం ఆలోచింపజేస్తాం. ఆలోచింపజేసిన దాన్ని మీరు సాధన చెయ్యాలి. ఎలా ఉంటుంది, ఎలా సార్ చెప్పారు, ఈ నేపథ్యంలో ఆలోచిస్తే ఎలా వస్తుంది వ్యాసం అని రాయాలి. రాసిన దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయించుకోవటం, అట్లా అవన్నీ కావాల్సి ఉంటుంది. అలా మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీ సాధన ఎక్కువ ఉంటుంది. మేము ఎంతవరకు బయట ఒడ్డు మీద కూర్చొని చెబుతామమ్మా, కరెక్ట్గా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే ఒడ్డు మీద కూర్చొని చెప్తాం. సాధన చేయవలసింది మాత్రం మీరే. ఆ సాధన మీరు ఎంత ఎఫెక్ట్ చేయగలుగుతున్నారో, ఎంత ఎఫెక్ట్గా మీరు చేస్తే అంత రిజల్ట్ బెటర్గా మీకు వస్తుంది. ఓకేనండి? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కువ గంటలు చదివామనే దానికంటే ఎంత బాగా చదివామనేది ముఖ్యం. అది 2 hours సరిపోతుంది, 4 hours సరిపోతుంది, మీకు అర్థమయ్యేటువంటి ఎబిలిటీని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి 2 times అయితే చాలండి, కొంతమందికి సింగిల్ టైం చాలండి, కొంతమందికి 10 times అవసరం అవుతుంది. మీ గ్రాస్పింగ్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. ఓకే. అలాగే మనకి 75% సిలబస్ అవగానే టెస్ట్ సిరీస్ కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. వాటిని కూడా మీరు చదువుకోవచ్చు. వాటిని రాయాలి, చదువుకున్న తర్వాత వాటి కరెక్షన్, వారి వ్యవహారం వేరే ఉంటుంది. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? హలో సార్. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది సార్. నేను మీ స్టూడెంటే సార్. ఇప్పుడు అడిగే డౌట్ ఏంటంటే సార్, ఆల్రెడీ మేము బీటెక్ కంప్లీట్ చేసి 2015లో పాస్ అవుట్ అయిపోయాం సార్ మన కాలేజ్ నుంచి. సో ఇప్పుడు జాబులు చేస్తూ నియర్లీగా, అంటే తెలుగు చదవడం కానీ రాయడం కానీ ఈ
అప్పటి నుంచి లేదు సార్ అసలు. సో ఓకే. తెలుగు అనేది రాయడం లేదు. అంటే ఐ మీన్ అంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా! ఇప్పుడు కంటిన్యూ చేయగలిగే అంటే కంటిన్యూ చేయగలిగితే ఇప్పుడు ఇంగ్లీష్‌లో రాస్తాం ఇదంతా. ఎగ్జామ్ మెయిన్స్ కూడా ఇంగ్లీష్‌లో రాయాలనుకుంటున్నాం. సో ఈ ఓకే. రెండిట్లకి మధ్యలో సమన్వయం కుదిరిద్దా లేదా అనేది కొంచెం డౌట్‌గా ఉంది సార్. మీరు దాన్ని సాధన చేయటం మీకు ఎంతమంది మీ పెన్నమ్మలు, మీ పెద్దమ్మలు ఉన్న అమ్మని మర్చిపోతావా నువ్వు? ఏందన్నా? మీ పెన్నమ్మలు అలా ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు, మీ కజిన్స్ ఉన్నారు. వాళ్ళని మర్చిపోతావేమో గానీ మీ అమ్మని మర్చిపోయే అవకాశం ఉండదుగా? అలా అలా కాదు సార్. అంటే అది రిలేషన్స్, ఇది ఎగ్జామ్ కదా సార్. ఇది దాని మదర్ గురించి రిలేషన్ అన్న, మదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్. ఇది మర్చిపోవడం ఉండదు. నువ్వు అమెరికా వెళ్ళిపోయినా ఇది మర్చిపోయే తత్వం ఉండదు ఇందులో. కాకపోతే నీకు సాధన కూడా అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం లాంగ్ గ్యాప్ అంటున్నావు కాబట్టి కొంచెం సాధన అవసరం అవుతుంది. క్లాసెస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండడం, అందులో ఉన్న సమాచారాన్ని వేగవంతంగా గ్రాస్ప్ చేసేటువంటి విధానం నీకు ఆల్మోస్ట్ నీకు ఇంజినీరింగ్ స్టూడెంట్ కాబట్టి నీకు చెప్పవలసిన అవసరం ఉండదు. అదే మిగతా సార్. వాళ్ళకి కొంచెం గ్రాస్పింగ్ లెవెల్ తక్కువ ఉంటుంది. కొంచెం అంటే అంత మరీ వాళ్ళేమి తక్కువ వాళ్ళని మీరేదో ఎక్కువ వాళ్ళని కాదు. వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. కొంచెం మీతో కంపేర్ చేసినప్పుడు. మీకు ఎబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. టెక్నికల్‌గా చాలా ముందుంటారు మీరు. అలాంటి వాళ్ళకి మేము టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పామనుకోండి లాంగ్వేజ్ ఇంకా ఈజీ కదా! మిగతా ఓకే సార్. వాళ్ళకి కూడా ఈజీనే. మిగతా వాళ్ళంటే ఇప్పుడు 10థ్ క్లాస్ నువ్వు పాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ చెప్తే నీకు కష్టమా ఏమన్నా? కాదు సార్. అంతే అట్లనే ఇది కూడా. మీరు అంటే చెప్పే సార్ ఇప్పుడు విధానాన్ని బట్టి ఈజీనెస్, టఫ్‌నెస్ ఉంటుంది. మనకప్పుడు బ్రెత్ క్లాసులు గట్టా అడిషనల్ క్లాసెస్ ఉండేవి కదా సార్. సో హ్మ్. ఆ సిలబస్ అనేది ఇప్పుడు దీంట్లో కవర్ అవుతా ఉంటదా సార్? అంటే లేకపోతే ఇది పర్టిక్యులర్‌గా సిలబస్ అనేది డిఫరెంట్‌గా వస్తదా అని? కొంత ఒక 20% కవర్ అవుతుంది. మిగతాది కొంచెం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. హ్మ్. థాంక్ యూ సార్. శుభం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కార్తీక్ మీరు అన్మ్యూట్ చేశారు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు పాఠం చెప్పడం కూడా ఉంటుంది. జనరల్‌గా మీ సిలబస్ మీద అవగాహన కోసమే చెప్పాను. పాఠం చెప్పడం అంటే అది ఇంకొంచెం డెప్త్‌గా మీరు ఫస్ట్‌లోనే పాఠం చెప్పేసాననుకోండి, మీరేమైనా ఇబ్బంది పడతారేమో అని సిలబస్ వరకే వెళ్ళాను నేను. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం పెట్టేస్తే బాధపడతారేమో అని ఆగా. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్? ఆల్మోస్ట్ అందరూ అడిగినట్టుగా ఉన్నారు. అలాగే కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు శాంపుల్ వీడియోస్ వినాలనుకుంటే వినండి. యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిని విని కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సార్ చెప్పండి. సార్ నాకైతే మీ టీచింగ్ చాలా బాగా నచ్చింది సార్. నేను తెలుగు ఆప్షనల్ తీసుకున్నాను సార్. మీరు చెప్పినట్టే 100% ఎఫర్ట్స్ పెట్టి చదువుతాను సార్. 100% వద్దమ్మా. 99% చాలు. నేను సార్. నువ్వే 99% పెట్టుకో ఎఫర్ట్స్. 1% భగవంతుడికి ఇచ్చేయి. 99% మన ఎఫర్ట్స్ చాలు. 100% అంటే భగవంతుడిని మనం లాగేసుకుంటామా? సార్ అంటే సార్ అలా ఓకే. నాకు అర్థం కాలేదు సార్. ఇంతవరకు ఎప్పుడు అట్లా అనుకోలేదు సార్. అంటే ఫస్ట్ టైమ్ మీరే 99% పెట్టమని చెప్తున్నారు సార్. అంతేనమ్మా. 99% పెడితే మనం 100% పెట్టినట్టు లెక్క. ఓకే ఆ సార్. 1% భగవంతుడి మీద పడేయాలి ఆ భారం. అది పాజిటివా, నెగెటివా మనకు తెలీదు కదా! ఎప్పుడైతే నెగెటివ్ వచ్చిందో కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు, పడి లేచినందుకు. పడిపోతే కెరటమే అది. కానీ పడిపోయి ఆగిపోతుందా? పైకి లేస్తుంది. ఎంత వేగంగా పడిందో మళ్ళీ అంత పైకి లేస్తుంది. అందువల్ల 99% మనం పెడితే మన సాధన వెళ్తే అది 100% ఎఫర్ట్స్ కింద లెక్క. ఓకే సార్. అండ్ మీ వాయిస్ కూడా బాగుంది సార్. థ్యాంక్ యూ. సార్ మీరు ఆర్జీవికేటి నూజివీడా సార్? మేము ఆర్జీవికేటి యాత్కేవల్లి కడప సార్. నేను వెరీ గుడ్. 2020 గ్రాడ్యుయేట్ సార్ నేను. 2020 సార్ ఇప్పుడే సార్ మొన్న రీసెంట్ ఇప్పుడు రిలీవ్ అవుతున్నారా? వెరీ గుడ్. ఓకేనమ్మా.
ఒక శాంపుల్ వీడియో సురేష్ గారు ఒక శాంపుల్ వీడియో పెట్టాము, అది మీరు ఒకసారి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. చేస్తానండి. శాంపుల్ రైట్, నేను ఇప్పుడే వీడియో జాయిన్ అయ్యాను. సో ఐ వాస్ ట్రావెలింగ్, సో ఐ కుడెంట్ జాయిన్. సో సార్ వీడియో మీరు వినుంటారు, ఎలా ఉందో ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టే ఉన్నారు. సీమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ ఎనీవే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు సెపరేట్ గా చెప్పండి, ప్రశాంతి మేడం చెప్పండి, హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్. అండ్ ఇంకొన్ని వీడియోస్ కూడా నేను మీకు గ్రూప్ లో పెడతాను, సార్ చెప్పినవి. యూ కెన్ వాచ్ అండ్ దెన్ లెట్ మీ నో యూ వాంట్ టు జాయిన్. మీరు వీడియోస్ వినండి అన్న, వినేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మీకు ఎక్కడ ఏ రకమైన డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ వీ కెన్ క్లారిఫై ద డౌట్స్. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు మాట్లాడుకున్నా సరే వీ హ్యావ్ ఎ కోర్ ఫిలాసఫీ ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్ గా ఉండడం, స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచించడం, స్టూడెంట్ కి వీలైనంత ఇవ్వడం. అండ్ ఇంకొక సిమిలారిటీ కూడా చూస్తే, ఆయన సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు అక్షయ తునీరం. అక్షయ అంటే క్షయం లేనిది, అంటే దేర్ ఇస్ నో ఎండ్, అంటే దానికి అంతు లేదు. మన ప్రోగ్రామ్ పేరు ఇన్ఫినిటీ, అనంతం. అది తెలుసో తెలియకో అక్కడ కూడా సిమిలారిటీ వచ్చింది. సో ఆ ఫిలాసఫీ గానీ, ఆలోచన విధానం గానీ, ఆ సింక్ కనిపించింది. దట్స్ వై ఐ ప్రాబబ్లీ ఇద్దరం కొలాబరేట్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఎనీవే, హ్యావింగ్ సెడ్ దట్, ఇవన్నీ తర్వాత మీకు నచ్చాలి, క్లాసెస్ నచ్చాలి మీకు. అంతే, మీరు 100% మీకు నచ్చే ప్రయత్నంలో మేము ఉంటాం. అల్టిమేట్ గా మీకు నచ్చడం అనేది ఇంపార్టెంట్. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు గివ్ యూ అవర్ బెస్ట్. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఆ లింక్ కూడా పెట్టినట్టున్నారు, అది కూడా వాచ్ చేయండి. వీడియోస్ చూసి టీచింగ్ క్వాలిటీ మీకు బాగా నచ్చిందా లేదా, మీకు కన్వీనియంట్గా ఉందా లేదా చూసుకోండి, ఆలోచించుకోండి, తర్వాత చెప్పండి. సాయిరామ్ గారు ఉన్నారా? సాయిరామ్ లెఫ్ట్ అయిపోయాడు సార్, నేను ఉన్నానండి, చెప్పండి పర్లేదు. ఇంకేమైనా ఉంటే చెప్పండి వాళ్ళకి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పండి. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు మళ్ళీ సీమ, ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు. ఎందుకంటే మనం ఎంత దూరంలో ఉన్నామని కాదు, మనకు ఖచ్చితంగా నెట్వర్క్ ఉన్న ఏరియాలో ఉండటం, ఆ టైంకి మనకి నెట్వర్క్ ప్రాబ్లం ఒకవేళ వచ్చినా మీకు వెంటనే ఆ టైంని మేము ఇబ్బంది పెట్టకుండా ఆ వీడియోస్ కూడా మీకు పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు ప్రొవైడ్ చేసి, ఎక్కడైతే క్లాస్ మిస్ అయింది అనుకుంటున్నారో అవి మళ్ళీ రిపీటెడ్గా వినొచ్చు. అందువల్ల మీరు టైం పోయిందనో, మీకు ఒకవేళ హెడేక్, ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వాటిని వినడానికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తాం. 100% మీరు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వాలి. అల్టిమేట్గా మా గోల్ అంతే. ఓకేనండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఒక్కొక్కరు కనీసం 10 మందికి చెప్పండి. మీ ఫ్రెండ్స్ అయ్యి ఉంటే వాళ్ళ లైఫ్ని మీరు హ్యాపీయెస్ట్గా తయారు చేయాలని కోరుకోండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. 10 మంది మనం సహకారం చేస్తే మన లైఫ్ అద్భుతం అండి. మనం ఏం పట్టుకుపోయేది ఏమి ఉండదు. ఈ లోకం మనకి ఏమి ఇచ్చింది కూడా ఉండదు. మనం ఏమి ఇచ్చామనేదే ముఖ్యం. ఫీ స్ట్రక్చర్ అవన్నీ మీరు సార్తో మాట్లాడాల్సిన పని లేదు. మన ఇన్స్టిట్యూట్ కల్చర్ ప్రకారం మనం వెళ్ళిపోతాము. వీ హ్యావ్ ఎ సెపరేట్ అరేంజ్మెంట్ విత్ సార్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అది మీకు ఆల్రెడీ తెలిసిందే మన ఫీ స్ట్రక్చర్ ఏముంటుందో. విల్ గో విత్ దట్. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు చూడాల్సిందంతా కూడా క్లాసులు ఎలా ఉన్నాయో చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, స్ట్రాటజీ పరంగా ఏమైనా డౌట్ ఉన్నా సార్ని అడగండి. అండి ఇంకందరూ అయిపోయారా? ఇంకా ఉన్నారా సార్? 14 మెంబర్సే ఉన్నారు. ఇంకో ఉన్న వాళ్ళు ఐ థింక్ వీ కెన్ క్లోజ్ డౌన్ సార్. అయిపోయినట్టుంది. ఇంకేమైనా ఉంటే అడిగేవాళ్ళు. ఓకే, ఐ టేక్ ఫీడ్బ్యాక్ అండ్ చెప్పండి. ఓకే ఓకే సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ శుభం.